नहीं नहीं ग्राम से काबू Mana? Nah ini kira ini. Tamudu. Picau. Murah picau. reels mana kedua? reels kan. Ini mirror ke sih? Sound like balloon black balloon bike में लग रहा है रील चेक कर रहा नहीं वाला ये आर्मर ये जे अरे सॉरी नहीं चाहते मैंने भैया थोड़ा पीछे बैसो मारी सब बैसो जरा वोट कर जरा अंदर గౌరవనీయులు మాన్యశ్రీ ఆశన్న గారు జీవన్ రెడ్డి గారు తమ యొక్క సందేశాన్ని ఇవ్వవలసిందిగా కోరుచున్నాం. రేపు రాబోయేటువంటి 13వ తేదీ మన యొక్క భారతదేశంలో ఎంపీ సీట్ల యొక్క ఎన్నిక ఉంది కాబట్టి మనం అందరం కూడా ఎంపీ సీట్కు ఎవరికి ఓటు వేయాలని చెప్పేసి మన గౌరవనీయులైనటువంటి ఆశన్న గారు జీవన్ రెడ్డి గారితో పాటు మన ఎంపీకి కాన్సెప్ట్ చేస్తున్నటువంటి మా యొక్క బీఆర్ఎస్ పార్టీ తరఫున బాజిరెడ్డి గోవర్ధన్ గారు రావడం జరిగింది. వారికి మా సమాజం తరఫున స్వాగతం పలుకుతున్నాం. మరి మేము కూడా అందరం కలిసి వారికి ఎటువంటిదైనా మా అధ్యక్షులు వారు అన్ని విషయాలు మీకు చెప్పేస్తారు. వారు కూడా మాకు ఎటువంటి సందేశం ఇవ్వాలో వాళ్ళు ఇస్తారు. మనం అందరం కూడా దాన్ని తూచా తప్పకుండా పాటిస్తామని చెప్పేసి అభినందిస్తున్నాం. ధన్యవాదాలు. सबका राम राम अपना खतरे सामान बाजिरेड्डी गोवर्धन साहब के एमपी कांटेस्ट करो खतरे समाज के सभ्य बाजिरेड्डी साहब वोट करके जीता खतरे समाज के प्रेसिडेंट सेक्रेटरी कार्यकारी सभ्युल पुनः विनती कार्यक्रम बोलला आता अपना माजी एमएलए जीवन रेड्डी साहब यूनिट वोट करो महाराज की महाराज
కార్యదర్శి గంగమోహన్ గారికి, రెడ్డి ప్రకాష్ గారికి, దినేష్ గారికి, అదేవిధంగా డికే రాజేష్ గారికి, మన గణేష్ అన్న గారికి, అదేవిధంగా రెడ్డి ప్రకాష్ గారికి, రాయలపేట జస్సు ఆనంద్ గారికి, ఇక సభ వేదిక పేరెంట్ అందరికీ, మన కౌన్సిలర్ అంజాపూర్ మహేంద్ర గారికి, కిషాన్ గారికి, ప్రతి గంగమ్మ గారికి, శ్యామ్ గారికి, ప్రతి ఒక్కరికి పేరు పేరున చేతులెత్తి హృదయపూర్వక పాదాభివందనాలు తెలియజేస్తారు. క్షత్రియ సమాజ్ చాలా గొప్ప సమాజ్. ఈ యొక్క జయసాహసార్జున మహారాజు యొక్క ఆశీర్వాదం వాళ్ళందరూ గెలుస్తారు. ఇంతవరకు గెలిచారు కాబట్టి ఈరోజు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు, మరి మన బాజిరెడ్డి గోవర్ధన్ హార్మూర్ సుపరిచితులు, ఈ ప్రాంతంలో కూడా పోటీ చేసిన వారు, అదేవిధంగా రూరల్లో 2 సార్లు ఎమ్మెల్యే, బాన్స్వాడలో కూడా 1 సారి ఎమ్మెల్యే, ఇప్పుడు ఎంపీ అభ్యర్థిగా మన తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సెలెక్ట్ చేసి పంపించారు. ఇలా పంచ్ కమిటీ ముఖ్య నాయకులు ఇక్కడ కూర్చున్నారు. మొన్న మీరు క్షత్రియ ఫంక్షన్ పిలిచారు. ఆ రోజు బాజిరెడ్డి గారు జగిత్యాల ప్రోగ్రాం ఉండడం వల్ల రాలేకపోయారు. ఇవాళ మరి ప్రత్యేకంగా ఆ రోజు మనం కలవలేకపోయినాం. 3-4 వేల మంది ఉండే ఆ మీటింగ్. కాబట్టి ప్రత్యేకంగా మిమ్మల్ని కలవడానికి వచ్చినాం. ఫ్లెక్సీ కూడా పెట్టి బ్రహ్మాండంగా మీరు మన గుండెల్లో ఉన్నాం. మరి ఈ యొక్క క్షత్రియుల కోసం ఇక్కడ ఉన్న స్లాబ్ కూడా 10 లక్షల రూపాయలు, ఈ స్లాబ్ కూడా మనమే డబ్బులు ఇచ్చామని చెప్పి సందర్భం తెలియజేస్తాం. ఆర్మీ చరిత్రలో ఇప్పటి వరకు ఏ పార్టీ లేదు క్షత్రియులకు నేను చైర్మన్ పదవి కూడా ఇచ్చానని చెప్పి సందర్భంగా తెలియజేస్తాను. అత్యంత పవిత్రమైనటువంటి సిద్ధులగుంటపై 9 ఏళ్ళు ఒక్క పొద్దు నుండి ఉపవాసం ఉండి జై సాహసార్జన టెంపుల్ దేశంలోనే నంబర్ 1 ఇక్కడ కావాలని చెప్పి 35 లక్షల రూపాయల చందాలు, దాంతో పాటు 1 కోటి రూపాయలు నిధులిచ్చి అక్కడ జై సాహసార్జన టెంపుల్ యొక్క నిర్మాణం కూడా ప్రారంభమైందని చెప్పి సందర్భంగా తెలియజేస్తారు. మీరు 2 ఎకరాలు అడిగితే గూళ్ళ చెరువులో 2 ఎకరాల భూమిని కూడా మీకు అలాట్ చేసి ఇచ్చాను, మంజూరు చేసి మీరు తీసుకొచ్చిందని ఆ రోజు కోరినామని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. పెరిగిట్లో భూమి ఇచ్చాం 800 గజాలు దాదాపుగా. మామిడిపల్లిలో సమాధికు భూమి ఇచ్చాం. రామ్నగర్ దగ్గర రామాలయంగా సమాధికు 2000 గజాలు ఇచ్చాం. అక్కడ కూడా 25 లక్షల రూపాయలు ఇచ్చాం. హైదరాబాద్ లో మొత్తం 37 సంఘాలకు ఇస్తే 35 సంఘాలకు ఫైనల్ అయింది సార్. పద్మశాలిలకు, వీళ్లకు దేవంగా వీళ్ళిద్దరికి రాలేదు. వీళ్ళను గుర్తించకపోతే రాత్రికి రాజు మంత్రి ఇంటికి వెళ్ళి మేమంతా ఈ సమాజం పెద్ద మనుషులందరినీ తీసుకుపోయి ఉదయం 3 గంటలకు పోయి ఆ రోజు మంత్రివర్యులు ఈటరాజు మాట్లాడి అక్కడి నుంచి ముఖ్యమంత్రి దగ్గరికి పోయి, అయ్యా మా క్షత్రియులు చాలా మంది ఉన్నారు, వాళ్ళకు భూమి కావాలి, 37 కుల సంఘాలకు ఇచ్చినావు, మాకు కూడా కావాలి అని చెప్తే హైదరాబాద్ నడిపట్టు నగరంలో 33 గుంటలు దాదాపుగా 40 కోట్ల విలువైన భూమిని క్షత్రియులకు కూడా నేను దగ్గర ఇప్పించిన సందర్భంగా. అదేవిధంగా రామాలయం దగ్గర ఇచ్చినాం, ఇక్కడ ఇచ్చినాం, పెరుగుకి ఇచ్చినాం, మామిడిపల్లి ఇచ్చినాం. మామిడిపల్లి కూడా 40 లక్షలు ఇచ్చినాం, పెరిగిట్ల 50 లక్షలు ఇచ్చినాం. తర్వాత ఇక్కడ కోడిపండ్ల దగ్గర ఉన్నటువంటి మన చేనేతడానికి 25 లక్షల రూపాయలు మంజూరు చేసినాం. కాబట్టి మొన్న ఏదో జరిగిపోయింది, మనం ఓడిపోయింది, పర్వాలేదు. ఈసారైనా మరి మీకు తెలిసి ఎన్ని బాధలు అవుతున్నాం. ఈయన లక్ష్మీనారాయణ మందిరి దగ్గర కూడా 2 సార్లు డాంబరం వేసింది నేనని చెప్పి సందర్భంగా ప్రతి కత్రి ఇంటింటికి తిరిగి నల్లనిచ్చే నీళ్ళు ఇచ్చి నీళ్ల కోసం, బిందెల కోసం ప్రాబ్లం ఉన్న దగ్గర అక్కడ కూడా ఇబ్బంది ఉండేది. ఇన్ని పనులు చేసి లక్ష్మీనారాయణ ఇంకా పైన కూడా కొండపైన సాహసాత్మ టెంపుల్ చిత్రగుండ పైన కంప్లీట్ చేసుకోవాలి. కాబట్టి నేను ఓడిపోయినా కాబట్టి ఇప్పుడు మనకు ఒక నాయకత్వం కావాలి. ఇక్కడ ఉన్న నాయకులు వాళ్ళకి అవ్వలేదు, మీకు బాబు లేదు, మీకు తెలుసు. నేను నాయకుల గురించి మాట్లాడవసరం లేదు. నేనున్నప్పుడు సీఎం పనులు ఏ రోజులు బాగున్నాను, ఎట్లా జరిగేది, సిద్ధులగుంట మీద భోజనాలు ఎట్లా జరిగేది, క్యాంప్ దగ్గర ఏ విధంగా ఉంటుంది మీ అందరికీ తెలిసి ఇక్కడ ఉన్నటువంటి మీ అందరినీ ఏ దాటిపై తీసుకెళ్ళి
పిలిచి 100 సార్లు మీటింగ్ పెట్టి గుడి కోసం ప్రయత్నం చేసిన వ్యక్తిని. కాబట్టి మరి నేను ఓడిపోయినా కాబట్టి ఇక్కడ మన నాయకత్వం అవసరం. కాబట్టి ఈ సందర్భంగా మన నాయకుడు జిల్లా టైగర్ ఎక్కడ అక్కడ గెలిచిన వ్యక్తి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారే. మే 13వ తారీఖు నాడు ఎన్నికలున్నాయి. మన క్షత్రియులంతా ఏకదాటిపైకి వచ్చి నాకు రాష్ట్ర క్షత్రియ సంఘం ఇక్కడ ఉన్న క్షత్రియ సంఘం కూడా ఏకంగా తీర్మానం చేసిరన్న. అదేవిధంగా మీరంతా ఏకదాటిపై ఒక్క మాట మీద ఉండి మీరంతా ఏకంగా తీర్మానం చేసి మన అన్నను పెద్ద మెజార్టీతో గెలిపించాల్సిన మీ అందరికీ చేతులెత్తి హృదయపూర్వక బాధాపడుతుందని తెలియజేస్తూ కోరుతాం. జై తెలంగాణ, జై తెలంగాణ. మనదేం గుర్తు, మనదేం గుర్తు. పేరు చెప్పిన పిల్లలు కూడా అందరూ కూడా సీనియర్ చెప్తే అందరి పేరు చెప్పాలి. కాబట్టి ప్రేమ ప్రత్యుడు అందరి పేరు చెప్పాలని నీకు సమయం పడుతుంది. కాబట్టి మీ అందరికీ చెప్పడం కూడా దాన్ని వేరేలాగా అనుకోవద్దు. కులపేదన్నా పాంచ్ కంప్లైంట్ మొత్తం ఈ సంఘం అంతా వీళ్ళంటే వీళ్ళుంటే క్షత్రియులంతా ఉన్నట్టే. ఇక్కడ వీళ్ళే ఉండదు. ఎప్పుడైతే మీ పద్ధతి ఇట్లనే అందరిని పిలిచినారు. మొన్న మాత్రం మిమ్మల్ని అధ్యక్షులు ఇన్వైట్ చేశారు. మన అంజాపూర్ మహేందర్ కూడా చేసిండు. ఆ రోజు మీరు జగిత్యాలకు దూరం రాలంటే 4000 మంది ఉండే. నేను వెళ్ళినా మీ తరఫున కూడా చెప్పిన, మీ పేరు కూడా చెప్పిన, మీ ఓటేమని కూడా చెప్పిన ఆ రోజు సభ. కాబట్టి ఇప్పుడు పెద్దలు గౌరవనీయులు మరి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు కాబోయే ఎంపీ 100% ఇక్కడ చేసి శాసన దాన్ని అడుగు పెట్టిందంటే గెలిచినట్టే అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. వారికి మీరు మద్దతు కావాలని కోరుకుంటూ ఇప్పుడు బాజిరెడ్డి గోవర్ధన్ మాట్లాడవలసిన మీరందరూ సపోర్ట్ చేసిరు. అయినప్పటికీ కొంచెం కురేయడం అయింది. కాబట్టి ఈసారి ఖచ్చితంగా మీకు చేసిన పనులు తెలుసు. ఇవాళ ఆర్మూర్లో పెరిగింట్లో 5000 గజాలు ఇచ్చి సంఘానికి ప్రదేశాలకి 10 కోట్ల విలువైన భూమి ఇచ్చి ఇక్కడ ఫంక్షన్ హాల్ నిర్మాణం కూడా 75 లక్షలు ఇచ్చినాం. అనేక తరపాలకు ఎన్ని తరపాలకు కూడా డబ్బులు ఇచ్చినాం. దానికి నిర్మాణం కూడా అయిపోయింది. ఇంకా తుది దశలో ఉన్నది. మరి నేను లేని లోటు ఉన్నది కాబట్టి తరపాలలో మేము నిర్ణయం చేసుకొని మళ్ళీ ఒకసారి మీరు అంతా మీటింగ్ పెట్టుకోవడం వస్తాం. కాబట్టి అన్ని తరపాల పెద్ద మనుషులకు చేసేది విజ్ఞప్తి ఏంటంటే నేను ఓడిపోయి ఉన్నా కాబట్టి మన ఫంక్షన్ హాల్ కూడా ఇంకొక నిధులు అవసరం ఉన్నాయి. రేపు మన బాజిరెడ్డి గారు గెలిచిన తర్వాత మళ్ళీ దాన్ని మంచిగా కంప్లీట్ చేసుకుందాం. కాబట్టి మీ యొక్క మరి అధ్యక్షులు అంబాల సింగ్ గారు చెప్పారు. మెయిన్గా మార్కండేయులు 8 గంటలకు చెప్పినాం. 15 కాబట్టి అందరు కొంతమంది పోయినలకు కూడా మీరు సర్వ పెద్ద మనుషులుగా తెలియజేయండి. మా అభ్యర్థన ఏంటంటే మీరు చూసిరు మార్పు రావాలన్నారు, మార్పు వచ్చింది. వీళ్ళన్నీ బాధలు వస్తున్నాయి. 4000 పింఛన్లు అబద్ధం, తులం బంగారం అబద్ధం, బిడ్డలకు స్కూటీలు ఇచ్చుడు అబద్ధం అయిపోయింది, రైతులకు పింఛన్లు ఇచ్చుడు అబద్ధం అయిపోయింది, నేత కార్మికులను ఆదుకున్నది లేదు. ఇలా నేను చేసిన అభివృద్ధి మీ అందరికీ తెలుసు. మాకంటే ఇక్కడ 25 లక్షలు ఇచ్చాం. సిద్ధుల గుట్టకు నిర్మాణం చేశాం. ప్రతి ఇంటికి నల్ల తిప్పి నీళ్ళు ఇచ్చాం. కాబట్టి మార్కండేయులకు అందరికీ కూడా చేతులెత్తి విజ్ఞప్తి చేసేది ఏంటంటే ఆ విషయంలో కొద్దిగా కురేయమైంది. మరి ఆ సానుభూతి ఏదైతే ఉందో మరి అది మన బాజిరెడ్డి అన్నగారికి ఆ ఓటు మీరు అంతల వారి నిర్ణయం చేసుకొని నిర్ణయానికి వచ్చి మీరంతా కారు గుర్తు ఓటేసి మా బాజిరెడ్డిని గెలిపించారు. అభ్యర్థించిన జనరల్గా వారికి బిజీ ఉన్న షెడ్యూల్ ఒక్కొక్క నియోజకవర్గం ఒకటే రోజు వీలు ఉంది, ఇంకా 7 రోజులు ఉన్నది. కాబట్టి 6 తారీఖు నాడు కూడా మరి ముఖ్యమంత్రి గారు ర్యాలీకి వస్తూ ఉన్నారు. కాబట్టి ఆ రోజు కూడా తప్పని వారిని మీటింగ్స్ పెడతాను, మన వాళ్ళందరితో మాట్లాడతాం. కాబట్టి మీరు దయచేసి ఆ ర్యాలీకి కూడా రావాలని చెప్పి 13వ తారీఖు నాడు ఓట్లు ఉన్నాయి. మన గవర్నర్ కూడా మీరు పెద్ద ఎత్తున గెలిపించాలని జై మార్కండేయులందరికీ మరొకసారి విజ్ఞప్తి చేస్తాం. జై మార్కండేయ, మార్కండేయుల ఐక్యత. జై మార్కండేయ. ఈనాటి సమావేశానికి విచ్చేసినటువంటి మన ముఖ్య అతిథులు మన ఎంపీ అభ్యర్థి అయినటువంటి శ్రీ బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మరియు మన ప్రియతమయ్య మాజీ ఎమ్మెల్యే శ్రీ జీవనన్న గారికి, ఇక్కడికి విచ్చేసిన టీఆర్ఎస్ నాయకులకు ప్రతి ఒక్కరికి మరియు మా 8 తరఫుల అధ్యక్షులకు కార్యవర్గానికి కూడా సంబంధాలు జరుపుతూ, ఎందుకంటే గతంలో మనకు గవర్నర్ సుపరిచితుడే. ఎందుకంటే గవర్నర్ పని చేద్దామంటే అందరి మాదిరిగా దేకింగే కరింగే అనే వ్యక్తి కాదు, మనకు అందరికీ తెలిసిన వ్యక్తే. ఎందుకంటే నేను వస్తున్నా మీ దగ్గర, మీతో నడు ఏం పని ఉన్నా అని చెప్పేసి ఆ కాలంలో కూడా మనకు అందరికీ అండగా నిలబడి ఎన్నో సేవలు చేసినటువంటి మన గవర్నర్ గారు మనకి ఇవాళ జిల్లా
ఎంపీగా నిలబడడం అంటే చాలా సంతోషమైనటువంటి విషయం. కాబట్టి మనకు ఏ పని ఉన్నా కానీ తక్షణమే స్పందించి మనకు పనులు చేసే వ్యక్తిగా ఒక టైగర్, నిజామాబాద్ టైగర్గానే మనం పేరుగాంచిన మన గవర్నర్ గారిని పెద్ద మెజార్టీ ఇచ్చి మనము గెలిపించుకుందాం. ఎందుకంటే మన జీవన్ అన్న గారు కూడా మనకు ఎన్నో అభివృద్ధి పనులు చేశారు. ఎందుకంటే ఒక 2 టర్నులు ఎవరు చేయని ఎమ్మెల్యే పనులను మన జీవన్ గారు చేయించినందుకు వారికి కూడా మా పద్మశాలి కులబంధువుల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు చెప్తున్నామన్నా. కాబట్టి మేము ఈసారి మాత్రం ఖచ్చితంగా గవర్నర్ గారికి అండగా నిలబడి పెద్ద మెజార్టీని కూడా ఇస్తామని చెప్పేసి, ఎందుకంటే మీరు ఎంపీగా అయిన తర్వాత కూడా మా సంఘ భవనం లేదన్న ఒకటి గుర్తించుకొని, ఎందుకంటే మేము ఇప్పుడు మార్కండే మంత్రి 3వ తరఫులో ఉన్నది, దీంట్లోనే కూర్చుంటే అన్ని మీటింగ్లు చేసుకుంటున్నాం. ఇప్పటి వరకు కూడా మా కార్యవర్గ సభ్యులు చాలా మంది, ఒక 40-50 మంది ఉంటారు. వాళ్ళందరూ ఎందుకంటే వ్యాపారస్తులు కాబట్టి మళ్ళీ కొందరు ఎంప్లాయీస్ కూడా భూమి కూడా నేనే దగ్గర నుండి ఇప్పించిన పద్మశాలకు, ఇక్కడ కూడా ఇప్పించిన గ్రామ సంఘాలకు ఇప్పించిన, ఇక్కడ పిల్లలు అక్కడ పెళ్లి చేసుకున్నా, అక్కడ పిల్లలు ఇక్కడ పెళ్లి చేసుకున్నా ఉచితంగా జరిగే విధంగా చేసిన. కాబట్టి మీరు మన బాజిరెడ్డి గారికి మద్దతు ఇచ్చి పెద్ద ఎత్తున మెజార్టీతో గెలిపించాలని ఇప్పుడు పెద్దలు బాజిరెడ్డి గారిని తర్పా పెద్దమని ఉద్దేశించి మాట్లాడాల్సిన సమావేశంలో
దయచేసి మరోసారి మార్గం పంపిస్తే డెవలప్ చేస్తాను. జై తెలంగాణ కార్ గుర్తుకే మనదే గుర్తు మనదే గుర్తు మీరంతా ప్రకాష్ సార్ జై తెలంగాణ మార్కండు ఐక్యత జై మార్కండయ్య జై మార్కండయ్య కోట్ల రూపాయలు ఇచ్చినాం కారు గుర్తుకే పునర్బాబు సోదరులంతా ముందుకొచ్చి కూర్చోగలరు దయచేసి. వెనుక కూర్చున్న సోదరులంతా ముందుకు వచ్చి కూర్చోవాలని కోరుతా ఉన్నాం. ఓకే గుంటూరు కాపల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసిన గౌరవ పార్లమెంట్ సభ్యులు శ్రీ రాజిరెడ్డి గోవర్ధ గారికి, అలాగే నిజామాబాద్ జిల్లా ప్రెసిడెంట్ టిఆర్ఎస్ శ్రీ జీవన్ రెడ్డి గారికి హృదయపూర్వక ధన్యవాదాలు. స్వాగతం, సుస్వాగతం. తెలంగాణ పటేళ్ల ఐక్యత, పటేళ్ల ఐక్యత. జై తెలంగాణ, జై తెలంగాణ. ఇప్పుడే వచ్చేసాడు మన అభిమాన నాయకుడు, మన ఆత్మీయుడు, ప్రతినిత్యం ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి. ఎక్కడ పోటీ చేసి అక్కడ గెలిచే వ్యక్తి, 4 సార్లు ఎమ్మెల్యే, మనందరికీ పరిచయస్తులైనటువంటి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మరి చప్పట్లతో గట్టిగా పనులు 2 ఊర్ల ఇంకా అన్ని పంతాలు చేరుకోనట్లేదు. 5 పంతాల సదర్లను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అన్న పంతాల సదర్లు 5 పంతాల సదర్లు. జై తెలంగాణ.
సొసైటీ చైర్మన్ గారు వేదిక మీదకి రావాలా, అలాగే మహిళా లీడర్ నీలిమ గారు కూడా వేదిక మీదకి రావాల్సింది ఒకరు. ఇచ్చాడు సార్ మేము ఇల్లు వేసుకుంటాం. గౌరవ మన మునుగా పూర్తి బిడ్డలు ఎవరైనా మాజీలు, చైర్మన్లు, కౌన్సిలర్లు, సర్పంచ్లు ఉంటే వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా అల్లాపూర్ మహేందర్ గారు నింబాద్రి కౌన్సిలర్ను వేదికపైకి రావాల్సిందిగా కోరుతూ ఉన్నాం. అదేవిధంగా చక్రు కౌన్సిలర్ను వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. నర్మే నవీన్ శేషు గారు కూర్చోండి. ముత్తెన్న పిఎస్సిఎస్ చైర్మన్ ముత్తెన్న గారిని వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. అరుణ్ సదరులందరూ దయచేసి 5 పంతాల సదరులు అందరూ కూడా వేదికపైకి రావాల్సిందిగా కోరుతున్నాం. జై తెలంగాణ. నవీన్ ఈరోజు మున్నూరు కాపు కుల పెద్దల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మన ప్రియతమ నేత, మాజీ శాసనసభ్యులు 2004 నుంచి 2009 వరకు ఆర్మూర్ శాసనసభ్యులుగా కొనసాగి, ఆ తర్వాత బాన్సువాడ, తర్వాత నిజామాబాద్ రూరల్ నుంచి 4 పర్యాయాలు ఎమ్మెల్యేగా గెలిచి ఈరోజు పార్లమెంటు అభ్యర్థిగా టీఆర్ఎస్ పార్టీ నుంచి పోటీలో ఉన్నటువంటి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, గోవర్ణ గారికి, అలాగే మన డైనామిక్ నేత టీఆర్ఎస్ జిల్లా అధ్యక్షులు మన జీవనన్న గారికి, అలాగే వేదిక మీద ఉన్న 5 పంతల సదరులకు మరియు కౌన్సిలర్లకు, లీడర్లకు, పిఎస్ఎస్ చైర్మన్లకు, కులం పెద్ద మనుషులకు, నాతోటి మున్నూరు కాపు ముద్దు బిడ్డలందరికీ కూడా ఈ ఆత్మీయ సమ్మేళనం ద్వారా స్వాగతం, సుస్వాగతం. మనం ఈరోజు గతంలో ఒక మున్నూరు కాపు ముద్దు బిడ్డకు అవకాశం ఇచ్చి ఎంపీగా ఎన్నుకోవడం జరిగింది. ఈరోజు మారుతున్న సమీకరణాల దృష్ట్యా ఈరోజు మన ప్రియతమ నేత, మనకు పిలవగానే పలికే ఏకైక నేత మన మున్నూరు కాపు ముద్దు బిడ్డ, మీ అందరికీ సుపరిచితులు. గోవన్న అంటే మాకైతే 20 సంవత్సరాల నుంచి తెలుసు, మీకు అంతకన్నా ముందు నుంచే తెలుసు. మీ అందరికీ కూడా మన గోవన్న మనస్తత్వం తెలుసు. పిలవగానే హత్తుకొని పోయిన వెంటనే పని చేసి పెట్టే ఏకైక నేత మన గోవన్న. మనందరి ఆశీర్వాదం కోసం తను ఇక్కడికి రావడం జరిగింది. మీరందరూ కూడా ఆశీర్వాదం ఇచ్చి తను పార్లమెంటుకు పంపితే రానున్న కాలంలో మన ఆర్మూర్ అభివృద్ధికి, నిజామాబాద్ పార్లమెంటు సెగ్మెంట్ అభివృద్ధికి ఎంతగానో కృషి చేసిన వాళ్ళ మొత్తం. కాబట్టి రానున్న కాలంలో మంచి మెజారిటీతో గవర్నర్ని గెలిపేయాలని కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన మీ అందరూ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. థ్యాంక్ యూ వరండాల్. ఆర్మూర్ పట్టణ అధ్యక్షులు పూజారి మాట్లాడుతున్నాం. ఆర్మూర్ పిఎస్సిఎస్ చైర్మన్ ముత్తన్న గారిని మాట్లాడాల్సిందిగా కోరుతాను. గౌరవనీయులైన మన బాజిరెడ్డి గోవర్ణ గారికి, అది మన మాజీ ఎమ్మెల్యే జీవన్ రెడ్డి గారికి, వాళ్ళు ఈరోజు బాజిరెడ్డి గోవర్ణ గారు మన మున్నూరు కాపు బిడ్డగా ఎంపీకి పోటీ చేస్తున్నారు. దాన్ని మన అందరం దృష్టిలో పెట్టుకొని ఒక్కసారి అయినని ఎంపీకి పంపాలని మీ అందరినీ, రైతులందరినీ కోరుకుంటున్నాను. ఈ సెలవు ఇచ్చినందరికీ
పట్టణ అధ్యక్షులు పూజ నరేందర్ గారు మాట్లాడతారు. జై తెలంగాణ. ముద్దు బిడ్డలందరికీ కూడా మరొకసారి ధన్యవాదాలు తెలుపుతూ ఈ రోజు మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థి అయిన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి, అలాగే మన మాజీ ఎమ్మెల్యే టీఆర్ఎస్ పార్టీ జిల్లా అధ్యక్షులు శ్రీ జీవనానంద గారికి, అలాగే పంతల సదరులందరికీ కూడా, అలాగే మన కౌన్సిలర్ లింబాద్రి గౌడ్ గారికి, అజాపురం మహేందర్ గారికి, జీడీఎం గారికి, మాజీ సర్వసభ అధ్యక్షులు సుంక రమణ గారికి, నర్మే నవీన్ గారికి, శేషు గారికి, ప్రతి ఒక్కరు కూడా పేరు ధన్యవాదాలు చెప్తూ మరి ఈ రోజు మన సంఘం నుంచి ఇచ్చిన గవర్నర్ గారిని అందరూ కూడా సుపరిచితుడే. గతంలో కూడా మన ఆర్మూర్ నుంచి ప్రాతినిధ్యం వహించి ఎమ్మెల్యే గెలిచిన అన్న, ప్రతి ఒక్కరు కూడా అన్న అని చెప్తే పలకరించే వ్యక్తి. ఏ రాత్రి అయినా కూడా అన్న ఇంటికి పోతే పని అయితే అంటే గవర్నర్ ఇంటికి పోతేనే పని అయితే అని చెప్పి మన అందరూ కూడా తెలిసిన వ్యక్తి. అటువంటి వ్యక్తి మరి ఇప్పుడు మన నిజామాబాద్ పార్లమెంట్ అభ్యర్థిగా పోటీలో ఉన్నాడు. మీరందరూ కూడా మరి ఆ గవర్నర్ మళ్ళీ కూడా మనకు మన ఆర్మూర్ ప్రజలకు సేవ చేయాలంటే మనందరూ కూడా ఘన మెజార్టీతో మనం గెలిపించి తనను కార్యకర్తకు ఓటేదని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చిన ప్రజలందరూ కూడా ధన్యవాదాలు. బాజిరెడ్డి గోవర్ధన్ గారు తెలంగాణ రాష్ట్ర సమితి పార్లమెంట్ అభ్యర్థిగా మళ్ళీ సేవ చేసుకోవడానికి నిజామాబాద్ పార్లమెంట్ విచ్చేస్తారు. కాబట్టి ఆయన మా అన్నగారి బాజిరెడ్డి గోవర్ధన్ గారిని అఖండ విజయాలతో గెలిపించారని అందరినీ ఆకర్షిస్తున్నారు. జై తెలంగాణ, జై జీవనన్న. నారాయణ గారు మాట్లాడుతున్నారు. జై తెలంగాణ, జై జీవనన్న. బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వం వస్తుంది. ఈరోజు మన 5 పంటలు ఉన్నూరు కాపు ముద్దు బిడ్డలు అందరూ కలిసి ఒకటే మనం కోరుకుంటున్నాం. మన అన్న గౌరవం మనం ఇంతకుముందు చూసాం. ఇక్కడ ఆర్మూర్లో 1999 అన్న ఒకటి పోటీ చేసింది. అప్పుడు గెలిచిండు. అప్పుడు అధికారం లేకుండా తను ఎంత పని చేసిందో మనం చూస్తాం. నెక్స్ట్ 2006 అన్న వేరే వెళ్ళిపోవడం జరిగింది. ఇప్పుడు అన్నకు ఒక్కసారి ఎంపీ అవకాశం వచ్చింది కాబట్టి అన్నని ఖచ్చితంగా గెలిపించాలని మన ఉన్నూరు కాపు ముద్దు బిడ్డలందరికీ అన్న తరఫు అందరికీ ఈ యొక్క అవకాశం ఇచ్చిన నాకు ఈరోజు 5 పంటల ఆత్మీయ సమ్మేళన కార్యక్రమానికి విచ్చేసిన ఆర్మూర్ మాజీ ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారు, అలాగే ఉన్నూరు కాపు ముద్దుబిడ్డ మరి జిల్లా ట్రైనర్ గోవర్ధన్ గారికి స్వాగతం తెలియజేస్తూ ఈరోజు ఆర్మూర్లో ఎవరు కూడా చేయలేని పనులు స్వాతంత్రం వచ్చి ఇప్పటిదాకా కూడా ఎవరు చేయలేరు. వాస్తవానికి జీవన పనులే. ఇప్పుడు గెలిచిన వాళ్ళు కూడా మాటలు ఎప్పుడు చెప్తే 3 రూపాయలు ఇచ్చింది లేదు. మనం అడగగానే మన తోటల్లో కూడా రోడ్డు ఇచ్చిన గంట జీవనంలో 7 కోట్ల రూపాయలతో శాంక్షన్ చేయడం జరిగింది. ఇప్పుడున్న వాళ్ళు కేవలం వచ్చి మాటలు ఎప్పుడు చెప్తే 3 రూపాయలు పని చేయడం కాదు. జీవనంగా అడగగానే మన ముందు కాపు వచ్చి జనరల్ చైర్మన్ అన్న కావాలని ఒక్క నిమిషంలో లేడం చెప్పి శాంక్షన్ చేయడం వ్యక్తి జీవనంగా. అలాగే ఇవాళ వాళ్ళందరూ కూడా జీవనంతో నేర్పడం బాధాకరం. అన్ని అభివృద్ధి చేసినా కూడా ఇవాళ మళ్ళీ పబ్లిక్లో వచ్చి మళ్ళీ ముందున్న వ్యక్తి జీవన. అలాగే గవర్నర్ కూడా జిల్లాలో ఎక్కడ వెళ్ళినా కూడా ఓటమి నాయకుడు. అలాంటి నాయకుడు ఇవాళ పబ్లిక్ లో మంచిగా పలకరించే వ్యక్తి. ఈ బీజేపీ కాంగ్రెస్ వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఏనాడు కూడా మన దాంట్లో కానీ ఇవాళ మంచికి చెడుగా వచ్చి మన ముందుగా నాయకులంటే వీళ్ళు వాళ్ళు ఏ రోజైనా మన కష్టసుఖాలు ఎప్పుడు కూడా రాలేదు, రాను కూడా. అలాంటి గవర్నర్ని ఎంపీగా భారీ మేరకు గెలిపించాలని కోరుతూ ఇప్పుడు ఎమ్మెల్యే జీవన్రెడ్డి గారిని మాట్లాడుతున్నాను. జై తెలంగాణ. గట్టిగా సంప్రాప్తులు మన ముద్దు బిడ్డ ఎంపీ అభ్యర్థులను ఎట్లుండాలో చూసు ఈరోజు జగిత్యాలకి నిజామాబాద్ ఊరు కాబట్టి జై తెలంగాణ. బాజిరెడ్డి గోవర్ధన్ నాయకత్వం, కేసీఆర్ గారి నాయకత్వం. ఈరోజు నేను ఎప్పుడు పిలిచినా నా వెంటే ఉంది. 5 పంటలు
కాశీ హనుమాన్ పంత, నవీన్ పంత, అదేవిధంగా మన బాజనగర్ పంత, కాపల్లి పంత, పిట్రిగారి పంత. ఎప్పుడు నేను 15-20 ఏళ్ళ నుంచి ఎప్పుడు పిలిచినా ఒక్క నిమిషంలో జమ అయ్యింది. అందరికి కూడా పంత సభ్యులకు, కుల సభ్యులకు, పంత అధ్యక్షులకు, వేదికమైనటువంటి పెద్దలందరికీ కూడా మరి ప్రత్యేకంగా ఇలా మన ముఖ్య అతిథి మనందరి అభిమాన నాయకుడు. గోవాన్ అంటే ఏంటి? పబ్లిక్ మనిషి అంతేనా కాదు. గోవాలో ఎవరుంటారంటే గిళ్ళ పబ్లిక్ ఉంటారు. 50వ తారీఖు గెలిచిన వ్యక్తి, ఆర్మూర్లో గెలిచే, బాన్సులలో గెలిచే, నిజామాబాద్ రూరల్లో గెలిచే, బీగల్ సైడ్ నుంచి ఊరాయే, అమరారు అక్కడ జగిత్యాలే, అంతే కదా అమ్మమ్మ. ఇట్లా లెక్క తీసి పెడితే ఎప్పుడు గత తన 50 ఏళ్ళ జీవితంలో 10 ఏళ్ళ నుంచి మరి ఏమంటుందండి మాది సర్పంచ్ కాడి నుంచి ఈ దాకా ఎంపీ అభ్యర్థి దాకా ప్రతినిత్యం ప్రతిరోజు ప్రజల మధ్యలో ఉండే వ్యక్తి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారికి మీరందరూ చెప్పట్లతో గట్టిగా మరి వారిని స్వాగతిస్తా ఉన్నాం. అన్న మీరు ఎప్పుడు ప్రజల మనిషి, నేను చిన్నప్పటి నుంచి చూస్తా ఉన్నా. ఆయనకు మంది లేకపోతే ఆగమైపోతాడు మంచి ఇంటికాడ. ఎట్లా అంటే అరే ఇవాళ మందిని తక్కువ మందిని కలిసి తక్కువ ఫోన్లు మాట్లాడుతుంది. ఎప్పుడు అర్ధరాత్రి 12 గంటలకు నేనైనా ఫోన్ ఎత్తా అప్పుడప్పుడు, కానీ తన మాత్రం ఎప్పుడు ఫోన్ ఎత్తే వ్యక్తి మన బాజిరెడ్డి గోవర్ధన్ గారు అని చెప్పి సందర్భం తెలియజేస్తారు. సరే గతం మొన్నలాగా మీరందరూ సపోర్ట్ చేసిండ్రు, 2 సార్లు గెలిపించారు, సంతోషం. ఒకసారి ఓడిపోయినాం, అది కూడా ప్రాబ్లం లేదు. ఓడినా గెలిచినా మీ మధ్యలో ఉండి, మీ కష్ట సుఖాల్లో ఉండి, మీ మంచికి చేరే వచ్చే వ్యక్తిని, నేను బతుకున్నంత కాలం ఆరు ప్రజల కోసం సేవ చేసే వ్యక్తిని అని ఈ సందర్భంగా తెలుస్తుంది. నేను ఓడిపోయిన లోటు కొద్దిగా కనబడుతుంది, సమస్య తీరుస్తాడు. అందుకోసం నేను ఓడిపోయినా కాబట్టి గోవాలను గెలిపించుకోవాల్సిన అవసరం మన సంఘ సభ్యులకు ఉన్నది. ఉన్నదా లేదా? ఉన్నదంటే చేతులు ఎత్తులు, 2 చేతులు, నాకు కడుపు నిండాలి. 2 చేతులు మళ్ళీ గట్టిగా ఒక నొత్తున్నాయి చేతులు. బోరింగ్ కొట్టి నీళ్లు తెచ్చుకునే చేతులు. ఇక సరే, మొదటి అభివృద్ధి పనులు ఏ పంతాకు డబ్బులని అత్యధిక నిధులు ఏదన్నా సభ్యులకు ఇచ్చిందంటే అది మన కాపులకు ఇచ్చిందని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. మొత్తం నియోజకవర్గంలో సార్ అత్యధిక నిధులు, అత్యధిక భూముల విలువైన భూములు వచ్చిందంటే ఏదన్నా కొడుతుందంటే అది పెద్దలు 10 అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నది. గొప్పగా గెలిచినప్పుడు అన్నాడు అని ఈయన మనకు చేస్తాడా అన్నాడు. ఈ పంత పంచాలు ఉంది కదా, దాని పక్కన జాగా ఎకరం జాగా 25,000 గజం ఉంది సార్. 10 కోట్ల జాగా 1 నిమిషం చుట్టూ కంపౌండ్ వాళ్ళు పెట్టించారు సార్. నిలబడి పెట్టించినా లేదా? పంతులు ఉన్నారా? పెట్టినా లేదా? ప్రతి పంతకు డబ్బులు ఇచ్చిన సార్. పిట్రీ గైడ్ పంతకు 40 లక్షల రూపాయలు ఇచ్చిన మన వాస్తవాలు. మరి సప్పుడు ఏది సపోర్ట్ లేవు. వారు ఇచ్చిన కూర్చేస్తాడు నాగేశ్వర. ఈ 60 మాకు ఎప్పుడు రాలేదు ఎంపీ. ఎప్పుడు వచ్చిందా? ఈ గోవా నచ్చిన సగం సార్ వచ్చిందా? 5 ఏళ్ళకి ఇప్పుడు వచ్చిందట. 5 ఏళ్లకు పాత ఎంపీ మళ్ళా ఓడిపోయే ఎంపీ ఒక్కసారి వచ్చిందట. గెలిచినప్పుడు వచ్చిందంటే మళ్ళా ఇప్పుడు వచ్చింది. ఈ మన ఓట్లు అప్పుడు వచ్చింది. ఓటుకు వచ్చింది. ఓట్లు వేయించుకున్నా మళ్ళా ఓట్లకి వచ్చింది. మన మీటింగ్ మీరు మార్పు రావాలన్నారు కదా, మంచిగా వెళ్ళిపోయింది. మీకు పెళ్లికి చావుకు మన మధ్యలో ఉండి మన పెళ్లి వేస్తే వచ్చినాడు, మన పెళ్లికి వచ్చినాడు, మన కష్టాల్లో ఉన్నప్పుడు వచ్చినాడు. 40 సంవత్సరాల నుంచి ఆర్మూర్ ప్రాంతంలో సంబంధం ఉన్న వ్యక్తి, మీ మంచి చెందకుండా వ్యక్తి, మీ ఫోన్లో వ్యక్తి, మీ ఫోన్ ఎత్తే వ్యక్తి మన బాజిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం. ఇది వాస్తవం కాదా? ఎత్తుతావా? ఇప్పుడు ఫోన్ చేయండి, ఎత్తే నేను దిగిపోతాను. ఈ నుంచి ఓడిపోతానన్నా బాజిరెడ్డి గోనా ఓలో ఫోన్ ఎత్తాడు ఆయన. వీళ్ళున్న ఒక్కళ్ళు ఫోన్ ఎత్తితే నేను దిగిపోతాను ఇక్కడ నుంచి. ఆయన ఎత్తాడు. సరే మీరు అడిగి ఆయన సాగిచ్చిన
అర్థమైందా? పిప్పికైన కాడ శుక్రవారం దేవుడికి ఇస్తే మేము కాపల మునుగు కాపల మాకు ఇవ్వాలని తీసేయాలంటే శుక్రవారం దేవుడి దగ్గర వేరే దగ్గర జాగించి వాళ్ళకు 5 కోట్ల జాగించినాం. ఇవ్వలేదా? ఈ పంటకు డబ్బులు ఇచ్చిన, గా పంటకు 40 లక్షలు ఇచ్చిన. ఇప్పుడు వేరే పార్టీల నాయకత్వం వహిస్తున్నాడు, అది పవర్ మనుషులు. వాళ్ళు పెరుగు తింటుంటారు, పలుపు పొందరు కట్టుకుంటారు. పోయిన వాళ్ళంటే కరెంటు తింటారు, పవర్ బ్రోకర్స్ అన్నట్టు వాళ్ళందరికీ జాగరించిన. ఈ పంటలకి రోడ్డే కమర్షియల్ ఉందన్నా చెట్టు కట్టుకుంటామన్నారు. టోటల్ రోడ్డు ఇడిసా అన్ని చెప్తా, అన్ని చెప్తా, టోటల్ రోడ్డు కూడా చెప్పు అంటున్నాడు. అయితే ఈ షెటర్ రూమ్ కట్టుకుంటామన్నా అంటే గవర్నర్ షెటర్ రూమ్ వచ్చారా టోటల్కి చెప్పిరుగా పెద్ద పెద్ద మనుషులంతా వచ్చిర్రు. రాజలింగము, కొరిగిన మల్లయ్య, ఆ మల్లయ్య, ఈ మల్లయ్య, పెద్ద మల్లయ్య, చిన్న మల్లయ్య వచ్చిర్రు. ఇలా లేరండి ఇప్పుడు లేదు. అటు పవరట్టు అటు పవరట్టు ఉంటారు నన్ను మనకున్నట్టు గీళ్ళే గీళ్ళే ఇక గంగలకు వస్తారు. ఇక మళ్ళా 3 నెలల్లో అటు ఇటు ఇట్లా ఉన్న పొంగని అవసరాలా? ఇప్పుడు అమాసాలు ఉంటారు, మళ్ళా పుణ్యం వస్తుంది అంతేనా? అయితే వాళ్ళు వచ్చిరు గోవన్న మంచిగిరాలను జీవన్ రెడ్డి మున్నూరు కాపు బతుకున్నంత కాలం నీకే ఓట్లేస్తాం, నిన్ను 3వ సారి గెలిపిస్తాం, నిన్ను మంత్రి చేస్తాం, నిన్ను సీఎం మాట్లాడేయగలరు, నువ్వు మాట్లాడగలరు, నిన్ను మంత్రి చేస్తాం, మొత్తం కాపుల వల్ల ఓట్లేస్తాం. మా భూముల ధరలు పెరుగుతలేవు. కాదు బైపాస్ లో వేసిన కోరికపై బాగా ధరలు పెరిగినాయి, ఆడపుడి లేని ఇటు కిందికి నువ్వు డెవలప్ చేయలేవు అంటే నేను ఒకసారి ఇంత 1 కిలోమీటర్ 1/2 కిలోమీటర్ అనుకున్నా. 5 పంతాలు పెద్ద మనుషులను పట్టుకొని పోతే మున్నూరు కాపు భూములు ఎట్టెట్లు పట్టక దింపుకొచ్చినాడు. ఎటు ఉంటుంది ఇట్లా ఇట్లా బాగు తిరిగినట్టే రోడ్డు ఇల్లు. అదే ఇంతగానం ఎట్లా చేయాలా? ఒక్కటే కులం భూములన్నీ ఉన్న 7 కిలోమీటర్లు 200 మీటర్లు అయింది. ఎంత? 7 కిలోమీటర్లు అయిందన్న. కేసీఆర్ కాలంలో తిరిగినప్పుడు నేను సత్యంత వరకు నీకే ఇస్తాను. సరే నాకు రోడ్డు తెచ్చిందంటే లేదా? తెచ్చిన రోడ్ల పని ఇచ్చిన, అది కూడా మన ముందు కప్పిన గారికి ఇచ్చిన కాంట్రాక్ట్ ఎర్రగంగా వాళ్ళకి ఇచ్చిన. ఎందుకంటే శుద్ధరికం ఉంటుంది, బంధుత్వం ఉంటుంది, ఈలకాలకని చెప్పి బంధుత్వం ఉంటుంది ఆయనకి ఇచ్చిన మన అవసరం కదా. పని చాలు ఇచ్చింది. నీకు చూపిస్తాను పరేషాన్ అయితే ఒక్కొక్కరు 2 కోట్లు అవుతుంది. దిగిడి ఎంత అవుతుంది? 2 కోట్లు. మరి సప్పట్టే నీ అమ్మాయి 7 కిలోమీటర్లు రోడ్ వేసాను వేసినా. సరే నేనైతే ఓడిపోతాను. మరి బాజిరెడ్డి గోవర్ధన్ గెలిపియాలా వద్దు? గెలిపియాలా వద్దా? గట్టిగా చెప్పదంటే ముళ్ళ ఓట్లు చేతులు 2 చేతులు 2 ఎత్తాల 2 గిడ్డెత్తుతలేదు వీళ్ళు. మళ్ళా మనసు ఉండదు నీకు. నీ అవ్వడు నవ్వు ఇక నందిపేట మున్నూరుగా ముందు బిడ్డలు వచ్చారు. అన్నా మేము 30,000 మంది ఉన్నాం, మాకు 5 ఎకరాల భూమి వరించే ఫంక్షన్ కట్టారు. ఇది ఉందా ఈ ఫంక్షన్? దీనంతా 4 గంటలు, దీనంతా 4 గంటలు 160 x 180 సైజుతో 5 కోట్ల రూపాయలతో 5 ఎకరాల 20 కోట్ల భూమిలో మున్నూరు కాపులకు ఫంక్షన్ కట్టించాలని ఛాలెంజ్ చేసి చెప్తా ఉన్నా. ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మొత్తం మున్నూరు కాపులలో అత్యధిక పెద్ద సంఘం ఆలగూరులో ఉంది, అది నందిపేట ఉందని చెప్పి సందర్భంలో తెలియజేస్తుంది. మామిడి పిల్లలు వచ్చింది సార్, మామిడి పిల్లలు టీవీలో అందరూ వింటారు. మామిడి పిల్లలు చాలా మున్నూరు కాపు వాళ్ళకి ఇచ్చినాం. ఆ సంఘం లింగన్న సంఘంకు 50 లక్షలు ఇచ్చినాం, వాళ్ళకు 10 కోట్ల భూమి ఇచ్చినాం, వీళ్ళకి ఇచ్చినాం. మా సంగతి మేమే తక్కువ అనుకున్నా, మా ఇల్లు 150 కడుపున్నాడు. సరే అని 10,000 గజాలు మామిడి పెళ్లిలో కొనపుడు కాపులకు ఇచ్చినని చెప్పి సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం. కాశీ హనుమాన్ పంతులు వచ్చింది, ఉన్నాడు ఆయన కాశీ హనుమాన్. వాళ్ళకి 50 ఆడ చెరుకాడ 50 ఇచ్చి మా రోడ్డు 80. అదే ఒక కూర్చో అవకాశం కూర్చో 50 లక్షల రూపాయలు దానికి ఇచ్చిన
మళ్ళా 50 లక్షలు ఇస్తే అవి వాపస్ పోయింది కట్టుకోక బేస్మెంట్ కట్టుకున్నారు ఇంటి పనులు చేసినాం సరే ముగ్గురు ముఖం పెట్టి కాపుతాన పోలంతా కేసీఆర్ 10,000 ఇచ్చిండు ఈడేదో కొత్తగా 15,000 ఇస్తాడు నా ఫోన్ తెలబాబు నాకు అయిపోయింది స్పీచ్ ఫోన్ ఇవ్వండి నేను వినిపిస్తా రేవంత్ రెడ్డి ఏమని చెప్పిండు రైతుల గురించి వినిపిస్తా రైతులంటే మీరే కదా వేరేనా రైతులందరికీ ఒక మాట వినిపించి వాళ్ళు చెప్పిన మాటలు మాయ మాటలు విని కేసీఆర్ పోగొట్టుకొని ఇలా రైతులంతా బాధపడుతూ ఉంటారు రైతులు అయింది ఫస్ట్ రైతులు తర్వాత నువ్వు వినిపింది 2 నిమిషాలు వీడియో చూపించి గోవా మీకు ఇస్తా మీరు మోసపోయారు కరెంట్ వస్తుందా రాత్రి ఎన్నిసార్లు అవుతుంది మా మంచి కాంగ్రెస్ రావాలి మార్పు కావాలన్నారు కదా కాంగ్రెస్ రావాలి మార్పు కావాలన్నారు కదా వచ్చిందా కరెంట్ పోతుంది మరి రైతు బంధు ఇచ్చిందా 15,000 మరి 2 లక్షల రుణమాఫీ ఇచ్చిందా తులం బంగారం ఇచ్చిందా అంత దాసరెడ్డి తెచ్చుకున్నాడు 6 ఏళ్ళు లేకుండా ఇంట్లో ఉంది బంగారం స్కూటీలు వచ్చినాయా ఆయన ఎప్పుడే ఇప్పిస్తా ₹1,00,000 కాదు ప్రతి ఆడబిడ్డకు కళ్యాణ లక్ష్మి పేరు మీద తులం బంగారం ఇచ్చే బాధ్యత ఈ తెలంగాణలో ఉంటే ప్రతి ఆడబిడ్డ ప్రజలు తులం బంగారం ఉండేట్టుగా చేసే బాధ్యత సోనియమ్మ తీసుకున్నది మాకు పెన్షన్ వస్తుంది 2,000 వస్తుంది కదా వచ్చే నెల నీకు 4,000 ఖాతాలు మాత్రమే డిసెంబర్ 9 ఇంట్లో 6 మంది దగ్గర నగలు ఉంటే పిల్లల చదువులైతే సంవత్సరాలకు ఆడపడుతున్న ఆలోచనతో ప్రతి నెల మొదటి తారీఖు నాడు ప్రభుత్వం నౌకరీలు చేసినందుకు ఎట్లయితే నెల మొదటినాడే మొదటి తారీఖు నాడే జీతం ఖాతాలో పడుతుందో ఆడబిడ్డలకు ప్రతి నెల ₹2,500 ఆడబిడ్డలకు మా అక్కలందరికీ ప్రతి నెల మొదటి తారీఖు నాడు బ్యాంకులలో ఖాతాలో 2,500 వేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకున్నది. ఇందిరమ్మ రైతు భరోసా పథకం భూమి ఉన్న రైతులతో పాటు కౌలు రైతులతో కూడా ఏడాదికి ఎకరాకు 15,000 భూమి లేని ఉపాధి హామీ కూలీలకు ప్రతి ఏడాది 12,000 ఏ మాత్రం శశమిషం లేకుండా అనుమానం లేకుండా మనము అటు ఇటు కాకుండా పేర్చి పూడ్చి ప్రజలకు స్పష్టంగా చెప్పినము భూ యజమానికి వచ్చే 15,000 యజమానికి వస్తాయి భూ యజమానులు 58 లక్షల మంది చిన్న సన్నకారు రైతులు కలిసి కౌలు రైతులు చట్టం తెచ్చినప్పుడు నమోదు చేసుకున్నది 15 లక్షల మంది ఒకవేళ ఇప్పుడు ఎవరైనా కొత్తగా వచ్చినా కూడా మనం నమోదు చేసుకోవడానికి అవకాశం ఇచ్చి చట్టబద్ధత కాంగ్రెస్ పార్టీ చేసింది సో వాళ్ళందరినీ తీసుకోవడం 40 లక్షలు రైతులు ఉన్నారనుకుంటా 15 లక్షల మంది ఉన్నారనుకుంటే 80 ఈ పథకాన్ని మేము ముందు కౌలు రైతు కూడా 15,000 వస్తారు కాబట్టి ఏమని అరవిందు పసుపు బోర్డు తెస్తా తెచ్చిండా జగిత్యాల జీవన్ రెడ్డి ఎమ్మెల్సీ ఉన్నాడు 5 ఏళ్ల నుంచి ఎమ్మెల్సీగా ఉన్నాడు ఏ ఒక్కరోజైనా మన నడిపొత్తకు మన బాజన గారి పొత్తకు మన బిక్రీ గారి పొత్తకు మన కాశీ హనుమాన్ పొత్తకు మన నడిపొత్తకు వచ్చిందా ఇక్కడ ఉన్న ట్యాంక్ బండ్ ఎవరేపించిండు ట్యాంక్ బండ్ అరవింద్ వేపించిండు మరి చెప్పలేమే ట్యాంక్ బండ్కు 4 కోట్లు అవి దోమలు గుట్టంగా వాసన రాగా మీకు మంచిగా ఉండేది అంతేనా ఇలా 50 నుంచి 60 తెలివైందన్న ఈ ఊరు ఇక్కడ లేకపోతే ఎంకమరేషన్ అంటే ఉండే మన నీళ్ళు మొత్తం కలుగు ఒక డాంబర్ రోడ్ లేకుండా వచ్చిన డాంబర్ రోడ్లు అన్ని మనే అంగన్వాడీ నుంచి డాంబర్ రోడ్ కొనదే అక్కడికి కొనదే ఇక్కడికి కొనదే కోడికాపు సైడ్ మనదే కాశీ హనుమాన్ కొంత మనదే నడిపోత కింద మనదే నల్లవారి సభ దగ్గర రోడ్
మళ్ళా నీళ్ళు ఇచ్చింది వాస్తవం కాదా? లేకపోతే పొద్దున లేపేది ఆడలు పోసుకరాపు కోరికలు ఇచ్చేది. ఇన్ని పనులు చేసింది వాస్తవం కాదా? ఈ జీవన్ రెడ్డి ఎప్పుడైనా మీ ఊరికి వచ్చిందా? ఆ జీవన్ రెడ్డి ఈ జీవన్ రెడ్డి కాదు. మళ్ళా జగిత్యాల సాగుకు వచ్చిందా? పెళ్లికి వచ్చిందా? పేరంటానికి వచ్చిందా? ఈ అరవింద్ ఒక పెళ్లికి వచ్చిందా? ఒక పేరంటానికి వచ్చిందా? ఒక పందిరికి వచ్చిందా? ఒక రూపాయి తెచ్చిందా? మీ మంచి మీద చూసుకున్నారా? మీకేమన్నా ఇచ్చిందా? పోనీ ఈ బాధిరెడ్డి గోవర్ధనం నచ్చిన సార్ వచ్చిరా? ఈయనైతే ఎమ్మెల్యే కాదా? ఇప్పుడు ఈయన నేనున్నా వచ్చిందా? వాళ్ళు మన మధ్యలో ఉన్నారు. మళ్ళా ఇలా ఓట్లెత్తే 5 ఏళ్ల తర్వాత కాదు. మీకు అనుభవం ఉన్నది ఇలా. మన మధ్యలో ఉండే వ్యక్తి, మన మనిషి, మన బుద్ధి బిడ్డ, మన ఆత్మీయుడు, మన కులబోధుడు, మన ప్రాంతం వాడు, మీ అందరికీ సుపరిచితుడు. ఈయన కావాలా? గాలి కావాలా? ఎవరు కావాలి? చూపిది గిడంటే గిడి చూపిది, లేకుండా చూపి. ఎవరు కావాలా? ఒక్కసారి ఆలోచించుది. సంఘ సభ్యులారా, పంత పెద్ద మనుషులారా అనుభవిస్తూ ఉన్నారు. మోసపడతారు మీరు. ఇంకా బాధలైతాయి. కరెంటు పోతుంది. కళ్యాణ లక్ష్మి తులం బంగారం పెంచేటట్టు కళ్యాణ లక్ష్మి బంద్ అయిపోతుంది. ఇప్పుడు 15,000 వచ్చినాయా? డిసెంబర్ 9వ తారీఖు నాడు రుణమాఫీ అంతా తీసుకోండి. మళ్ళా 2 లక్షలు తీసుకోవాలనే మున్నూరు కాపులు అందరూ పోయి 2 లక్షల రుణమాఫీ తీసుకుంటాం. తెచ్చుకున్నా కదా? వచ్చిందా? ఇప్పుడు మంచిగా కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. రాత్రి దోమలు కుడుతున్నాయా? కాంగ్రెస్ రావాలి, మార్పు కావాలి. కరెంటు పోయింది, వచ్చింది. తులం బంగారం పోయింది. అన్న వస్త్రం పోతే మీరంతా ఊరు మొగం పెడితే ఉన్న వస్త్రం పీకిందట. అన్న వస్త్రం పోతే ఉన్న వస్త్రం పోయిందట. కాబట్టి మిత్రులారా, మీరు ఒక్కొక్కరు వ్యక్తులు కాదు ఇక్కడ వచ్చిన వీళ్ళంతా ఒక మహాశక్తులని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తున్నాను. గెలిచిన ఎమ్మెల్యే వాడు సైకో, డ్రగ్గిస్టు, చారిస్టు, అది గంజాయి తాగని మాట్లాడువాడు. వాడు మీ మనిషి కాదు. 30 ఏళ్ళు మీకు రాలేదు. మీరు ఉంటే మోసం. వాడు ఏం మాట్లాడతారో వాడు అయ్యకి తెలియదు. కాంగ్రెస్ వాడు ఏం మాట్లాడతారో వీడు పాపు లేదు. వాడికి అమ్మ లేరు, వీడికి పాపు లేరు. మీరు అనాథలు అయిపోతుంది. నన్ను వాళ్ళు అయినా మీరు అనాథలుగా ఉండేది మీకున్న వీళ్ళు కొన్ని కేసులు వెళ్తారు, కొన్ని బెదిరించుడు, కొన్ని సంఘాలు, కొన్ని భూముల విషయంలో పోలీసులకు ఫోన్ చేస్తున్న బిడ్డ జాగ్రత్త ఉండండి. ఇక్కడ ఉన్నది చిన్న టైగర్ బాధిరెడ్డి గోవర్ధన్ అని చెప్పి సందర్భాన్ని తెలియజేసుకోవాలి. పులి బిడ్డ తన కొడుకులు అంటే నేను ఒక చిన్న పులి, తన ఒక పెద్ద పులి. ఈడున్న 2 పిల్లులు వస్తాం కాదా? ఆ వినయ్ రెడ్డి ఒక పులి, ఈడొక పులి. పిల్లే కాదా? అటు పిల్లి కన్నా ఉంటాయి ఇప్పుడు చూడు. కాబట్టి నేను దయచేసి చెప్తా ఉన్నా, మళ్ళా మోసపోవద్దు. చాలాసేపు అయిపోయింది. పురుషత్గా మాట్లాడమని అన్నాడు. అన్ని విషయాలు తెలుసు మీకు. ఇవాళ ఆర్మూల సిద్ధులగుంట కావచ్చు, వంతపర్గల ఆసుపత్రి కావచ్చు, ఆర్మూరు నిజామాబాద్ రోడ్ కావచ్చు, ఆర్మూరు దారుణ హనుమాన్ రోడ్ కావచ్చు, ఆర్మూరు నందిపేట రోడ్ కావచ్చు, నందిపేటలో పంచగూడ బ్రిడ్జ్ కావచ్చు, ఆలూరు బైపాస్ రోడ్ కావచ్చు, ఆర్టీసీ బైపాస్ రోడ్, గల్మాన్ బైపాస్ రోడ్, కుర్మ ఫంక్షనాలు, మార్గ ఫంక్షనాలు, బాల ఫంక్షనాలు, పద్మశాలి ఫంక్షనాలు, మా నాటి 2 ఫంక్షనాలు, ముందూరు ఫంక్షనాలు నిర్మాణం నేను చేసిన. వాస్తవం కాదా? వంతపర్గల ఆసుపత్రి తెచ్చింది వాస్తవం కాదా? గూడ చెరువు అభివృద్ధి చేసింది వాస్తవం కాదా? మా చెరువు మల్లారెడ్డి చెరువు అభివృద్ధి చేసింది వాస్తవం కాదా? కాబట్టి దయచేసి మీ అందరికీ చేతులెత్తి మరొకసారి విజ్ఞప్తి చేస్తా ఉన్నా, మన బాధ్యత గోవర్ధన్ గారి భారీ మెజార్టీతో గెలిపించాల్సిందిగా కోరుతా ఉన్నా. గెలిపించిన వాళ్ళంతా 2 చేతులు, అది 2 చేతులు. వీళ్ళంతా వ్యక్తులు కాదు, మహాశక్తులు. ఒక్కొక్కరు నడుచుకుంటే 1000 ఓట్లు ఇప్పిస్తారన్న, 1000 ఓట్లు. కాబట్టి అందరు చేతులు ఎత్తారు కదా, అందరు గెలిపిస్తారు కదా. మనదేం గుర్తు? గట్టిగా మనదేం గుర్తు? మనదేం గుర్తు? మనదేం గుర్తు? నడిపోతే మనదేం గుర్తు? కాశీ అమ్మని పోతా మనదేం గుర్తు? బిప్పిగాయ పోతా మనదేం గుర్తు? మనదేం గుర్తు? కారు గుర్తుకే, కారు గుర్తుకే. మరి
ఇప్పుడు మన పెద్దలు గౌరవనీయులు మనందరి అభిమాన నాయకుడు చిల్లాల టైగర్ మన ముద్దు బిడ్డ బాజిరెడ్డి గోవర్ధన్ గారిని మాట్లాడవలసిన కోరుతూ ఉన్నాను. జై తెలంగాణ. ఎక్కడ సౌండ్ పెట్టి ఉందా ఉందా కట్టుకో నేను పెడతా కట్టుకో బ్రో. ఈరోజు ఆర్మూర్ పట్టణంలో ఆర్మూర్ పట్టణంలో 5 ప్రాంతాల మన కుల సోదరుల యొక్క సమావేశానికి అధ్యక్షుడు వచ్చినటువంటి నా సోదరుడు మాజీ శాసనసభ్యులు ఈ జిల్లా టీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు శివరెడ్డి గారు, అదేవిధంగా మరి వార్తపడుతున్నటువంటి సోదరులు మన బాధన్న గైడ్ పంత అధ్యక్షులు సోమకొండ నాథు గారు, నడిమిగైన పంత వారు కావాల్సిన నాకు వచ్చిన నడిమిగైన పంత వాళ్ళు నడిమిగైన పంత వాళ్ళు ఇంకా వచ్చి చెప్పులు వాళ్ళు ఆలూరు సీతాపురం లింగన్న, అదేవిధంగా ఇప్పటికైన కొంత సోదరులు చిట్టి చిన్నయ్య గారు, కాపల్లి కొంత అధ్యక్షులు దుర్ల గోపి గారు, కాశీ హనుమాన్ కొంత అధ్యక్షులు నల్ల లింగన్న గారు, అదేవిధంగా మరి పెద్దలు మా చాలా కాలం నుంచి మాట్లాడుతున్నటువంటి మా సోదరులు మన పిఎస్సిఎస్ అధ్యక్షులు ముద్దన్న గారు, నర్మే నవీన్ గారు, పంజల్ దేవి రామ గారు, లింబాద్రి గౌడ్ గారు, పూజ నరేందర్ గారు, హల్దార్పూర్ మహేందర్ గారు, సోదరులు నీలిమ గారు, శంకర్ రవి గారు, బాదిరెడ్డి గారు, అదేవిధంగా మన ఉన్నటువంటి నాతో వచ్చినటువంటి మన దర్పల్లి రైతు బంధు అధ్యక్షుడు రాజ్పాల్ రెడ్డి గారు, అదేవిధంగా మా జకరంపల్లి మండల పరిషత్ ఉపాధ్యక్షులు తిరుపతి రెడ్డి గారు, అదేవిధంగా మన ఆర్మూర్ 5 ప్రాంతాలకు చెందినటువంటి మన కుల సోదరులకు ప్రతి ఒక్కరికి అన్నలకు తమ్ముళ్లకు పెద్దలకు ప్రతి ఒక్కరి పేరు పేరున నమస్కారం ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. చాలా రోజుల తర్వాత నన్ను కలుసుకునే అవకాశం నాకు దొరికింది. చాలాసార్లు వచ్చినా పోయినా కానీ ఇంతమందిని ఎప్పుడు చూడలేదు నేను. మరి ఆ రోజుల్లో 1994లో 1994లో నేను ఆర్మూర్కి వచ్చినప్పుడు కింది పంతలో ఉన్నటువంటి అన్ని పంతల ముందుగా సోదరులు నేను మీ సోదరులాగా నా హక్కును చేర్చుకొని రాజకీయ భిక్ష పెట్టినటువంటి ముందుగా సోదరులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఆ రోజుల్లో నాకు సపోర్ట్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు ముందుగా సోదరులు. వాళ్ళల్లో మల్లన్న లేకపోతే అదేవిధంగా కోర్త ధర్మాధి గారు ఉంది, అదేవిధంగా బాధున చంద్రరావు గారు ఉంది, యామాది లింగన్న గారు ఉంది, తూర్పు రాజ్ కుమార్ ఉండే, ఇంకా చాలామంది అతను ఉంది. అయితే వాళ్ళే కాకుండా కుమ్మరులు ఉండే, ఇంకా అన్ని కులాల వాళ్ళతో ఉండే, కంచెటి గల్లాలు కూడా నాతో ఉండే చిన్నపిల్లలు ఉన్నప్పుడు వీళ్ళందరూ కూడా నాతో పాటు పెట్టారు. వాళ్ళందరూ కూడా నాతో ఉండి నన్ను వాళ్ళ ఇంట్లో తమ్ముళ్ళలాగా అన్నలాగా చూసుకున్న వ్యక్తులు వాళ్ళందరూ కూడా. ఆ రోజుల్లో నేను పడ్డ కష్టాలు
చూసిన తర్వాత మీరందరూ కూడా గోవన్న మేము ఉన్నాం, నీకేం ఫిగర్ లేదు, మేము మీతో సపోర్ట్ ఉంటాము, మీకు అండగా ఉంటామని చెప్పేసి 94 ఎలక్షన్లో నాతో పాటు ఉండి గెలుపుదాకా తీసుకుపోయినాను. ఎమ్మెల్యే ఆరుమూరు గెలుపుదాకా తీసుకెళ్ళాడు. అప్పుడు ఉన్నటి పరిస్థితులలో మన 94లో పివి నరసింహారావు గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు మరి బాబ్రీ మసీద్ కూలిన సందర్భంలో ఆ రోజు మనకు జరిగినటువంటి ర్యాలీ మామిడిపల్లి చౌరస్తా నుంచి ఆలూరు వెళ్ళిపోయాం. ఆ ర్యాలీ వాళ్ళ లారీలు, బస్సులు, స్కూటర్లు, జీపులు, కార్లు దాదాపు మామిడిపల్లి చౌరస్తాకి వెళ్ళి ఆలూరు వెళ్ళిపోయాం. మనం అది పెద్ద ర్యాలీ చూసిన తర్వాత ముస్లిం సోదరులను పిలిచిన మధ్యకి పిలిచి బాజిరెడ్డి గారు మీరు గెలిస్తే ఏ పార్టీ పోతుందని చెప్పినాం, ఇండిపెండెంట్ వచ్చిన కాబట్టి నేను పోతే కాంగ్రెస్ పోతుందని చెప్పినప్పుడు వాళ్ళు ఏం మాట్లాడకపోవడం ఏంటంటే బాబ్రీ మసీద్ కూలగొట్టినప్పుడు ప్రధానమంత్రి పివి నరసింహారావు ఉండే కాబట్టి నేను కాంగ్రెస్ పార్టీ పోతానని చెప్పిన కాబట్టి ఆ పార్టీ మీద కోపం ఉంది కాబట్టి వాళ్ళందరూ నాకు కిలాబ్ చేశారు. కిలాబ్ చేయడం వల్ల గెలుపుదాకా వచ్చిన నేను ఓడిపడుతుంది. మీరందరూ బాధపడ్డారు, చాలా మంది ఏడ్చిపోయారు. ఆ తర్వాత అదే పట్టుదలతో అదే కష్టంతో 5 ఏళ్ళు మీతో ఉన్నాను. ఏ పదవి లేకుండా మళ్ళా తిరుకొండ ఎంపీగా, బీంగల్ ఎంపీగా తెలుసుకున్నాం. మేము డెప్యూటీస్ గెలుచుకున్నాం. ఆ రోజుల్లో సంతోష్ గారు పెట్టినటువంటి జిల్లా పరిషత్ చైర్మన్ క్యాండిడేట్ ఓడగొట్టి మరి ఇతర క్యాండిడేట్ గెలిపించడం జరిగింది. మీరు నన్ను నమ్ముకున్నందుకు ఎవరికి అన్యాయం జరగలేదు. ఆరుమూరు అనేది దగ్గరకు ఎవరు వచ్చినా దగ్గర కూర్చోబెట్టి తీరాకి పిలిచి మర్యాద చేసి పంపించినట్టుంది. ఎందుకంటే రాజకీయంగా మొదటి నుంచి నన్ను దీవించిన వ్యక్తి కాబట్టి. ఆ తర్వాత ఎమ్మెల్యే గెలిచినప్పుడు మనకు అధికారం లేకుండే, కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉండేప్పుడు అధికారంలో టీడీపీ ఉండే. ఎంత కష్టమైన నష్టమైన ఈ ప్రాంత డెవలప్మెంట్ చాలా కష్టపడింది. నిధులు లేకున్నా కానీ మరి సిద్ధిలగుట్ట ఓడడానికి నేను రామచంద్ర రాణి తర్వాత సిద్ధిరామన్ బాగా కష్టపడ్డారు. వాళ్ళందరం కలిసి గీతాలు వేసుకుంటే బాగానే ఏదో రఫ్కి చేసినాం. ఈ చెరుకట్ట మీద సిద్ధిరామన్ పోతున్నాం. ఆ తర్వాత గ్రామంలో ఉన్నటువంటి అన్ని గల్లీలలో దాదాపు సిమెంట్ రోడ్ చేసినాం. 1 కాదు 2 కాదు, చాలా కష్టపడ్డారు. నిధులు లేకుండా ఇబ్బందిగా ఉంటే చూసినారు. ఆ తర్వాత 99లో రాజశేఖర్ గారు తెచ్చుకొని నాకు కాంగ్రెస్ పార్టీ టికెట్ ఇవ్వడం వల్ల ఆ రోజు నేను ఎంతో సంతోషంగా 26,000 ఓట్ల మేరతో 6 ఎక్కడ గెలిపించిన తర్వాత మళ్ళీ 5 ఏళ్ళ ఈ ప్రాంతం వెళ్ళి నన్ను తీసి బాన్సోడికి పంపించింది శ్రీనివాసరావు. మీ అందరూ బాధపడ్డారు. శ్రీనివాస దాడికి వేయండి, కానీ నేను మున్సిపల్ రాపేందరినీ వద్దని చెప్పి వారించి పంపడం జరిగింది. అతను బాన్సోడు మీద కూడా వచ్చిన మీరందరూ ప్రతి రోజు కాంగ్రెస్ వస్తాను గోవన్న గెలవాలని ప్రయత్నం చేస్తుంటారు. అక్కడ కూడా గెలిచింది. ఇవన్నీ బాగా జరిగినాయి. ఈరోజు మళ్ళీ ఆలోచన కొంతమంది మన వాళ్ళే ఇతర పార్టీలకు వాళ్ళ పార్టీ ఉండిపోయారు. వాళ్ళ పార్టీలో వాళ్ళు ఉండిపోయిన వాళ్ళ గురించి నాకు బాధ లేదు. ఎందుకంటే మరి గమనించాలి, కానీ రెడ్డిస్ కూడా చాలా మంది ఇక్కడ మనపడమే కాదు, కొంతమంది రెడ్డి కూడా ఇక్కడ ఉన్నారు. వాళ్ళు బాధపడదు, వేరే పట్టుకోవడం కూడా ఉంది. విషయం ఏంటంటే ఒక రెడ్డి ఏ పార్టీకి రిపోర్ట్ చేసినా, ఏ పార్టీలో ఉన్న ఓటర్లు కానీ నాయకులు కానీ మా రెడ్డి మా బాబు అవుతాడు, మా అన్న అవుతాడు, మా తమ్ముడు అవుతాడు, మా కాక అవుతాడు, మా అత్తారు సులభంగా చుట్టమవుతాడు మాకు అని అందరు కలిపిపోతారు. ఆ మనిషి గెలిపిస్తారు. మనలో ఐకమత్యం తగ్గింది, బాగా తగ్గింది. ఎందుకంటే మన కులం చాలా పెద్ద సంఖ్యలో ఉంది కాబట్టి, పెద్ద సంఖ్యలో ఉంది. అందరికీ కూడా రాజకీయంగా ఏదో ఒకటి కావాలనే ఒక ఆలోచన. కాబట్టి మనలో ఐకమత్యం తగ్గింది. నేనేమంటున్నా అంటే ఇంతమంది ఇక్కడ ఉన్నారు. నేను పార్లమెంట్ మెంబర్గా పోటీ చేస్తున్నాను. పార్లమెంట్ మెంబర్ అంటే ఆర్మూర్ లాంటి నియోజకవర్గాలు 7 ఉంటాయి. బోధన ఉంటుంది, నిజామాబాద్ ఉంటుంది, అర్బన్ ఉంటుంది, నిజామాబాద్ అర్బన్ ఉంటుంది,
బాల్కొండ ఉంటుంది, కొరుట్లో ఉంటుంది, మెట్టెలు ఉంటుంది, చెట్టారు. ఈ 7 ప్రాంతాల నుంచి గెలవాలి. 7 ప్రాంతాల ప్రజలు ఓట్లు ఇస్తే గెలుస్తున్నాం. మరి అంతకుముందు 5 ఏళ్ల క్రితం మన కుల సోదరుడే మరి 3 పోటీల్లో ఒక వ్యక్తి ఉంది. ఏంటంటే పేర్లు తెలిసి మీకు తలుపుని అరవింద్ ఉన్నప్పుడు వీళ్ళు కూడా ఆలోచించింది ఏంటంటే మన కుల సోదరుడే కదా, మరి ఇతర బీజేపీ నుంచి కూడా మా కులపోతున్నాడు, మరి కాంగ్రెస్ పార్టీకి ఇతర కులాలు వస్తారు, అదేవిధంగా మరి టీఆర్ఎస్ పార్టీ నుంచి ఇతర కులాలు వస్తారు ఉద్దేశంతో మా కుల కూడా ఒక కుల సపోర్ట్ వల్ల కులమనే ఒక ఉద్దేశంతో కులాభిమానంతో ఈ అందరూ కూడా కలిసి అరవింద్ గెలిపించింది. అరవింద్ గెలిచిన తర్వాత 5 ఏళ్ల కాలంలో ఆయన ఇచ్చిన వాగ్దానాలు ఏమని వాగ్దానం నెరవేర్చలేదు. మీ అందరూ తెలుసు, నాకు తెలుసు, మీకు తెలుసు, మీరంతా రైతులు కాబట్టి మీకు తెలుసు. నేనేమడుగుతున్నాను వచ్చి నేను ఇప్పుడు ఏమైంది, 2 పార్టీలు 2 ఒకటే కులపలేదు. బీజేపీకి వెళ్ళి మునుకాపరేండు, బీఆర్ఎస్ పార్టీ కూడా మునుకాపరేండు పెట్టింది. నిర్ణయాలు మీ చేతుల్లో ఉంది. నిర్ణయాలు మీ చేతుల్లో ఉన్నప్పుడు కొంత ఆలోచించాలి. ఆలోచన ఏంటంటే ఇలా బాజిరెడ్డి గోవర్ధన్ ఎంపీ పోటీ చేస్తున్నాడు. మీ కులపోలే పోటీ చేస్తున్నప్పుడు ఇతరులు బీజేపీ క్యాండిడేట్ కానీ కాంగ్రెస్ క్యాండిడేట్ కానీ వాళ్ళ పరిస్థితులు ఏంది, రాజకీయంగా వాళ్ళ ఫ్యూచర్ ఏంది అని ఆలోచించాల్సిన అవసరం లేకుండా మనం చదువుకున్న వాళ్ళు ఆలోచిస్తారు, చదువు రాని వాళ్ళు కూడా ఆలోచిస్తారు. విషయం ఏంటంటే ధర్మపురి అరవింద్ అనే పిల్లవాడు, జమి పిల్లవాడు ఒకసారి ఎంపీ అయ్యాడు. మా అదృష్టవంతులు కూడా, ఎందుకంటే మాలాంటి వాళ్ళము గ్రామ పంచాయతీ స్థాయికి వెళ్ళి, సర్పంచ్ స్థాయికి వెళ్ళి, ఎంపీపీ స్థాయికి వెళ్ళి, ఎమ్మెల్యేలు పెడతాం, పార్టీ చెరువు దగ్గర కష్టపడి ఏం కష్టం లేకుండా మెంబర్ ఆఫ్ పంచాయతీ కాకుండా, సర్పంచ్ కాకుండా, మండలాధ్యక్షుడు కాకుండా డైరెక్ట్గా ఎంపీ కాకుండా, అంటే ఆ వ్యక్తి అదృష్టవంతులు భావించాలి. అలాంటి వ్యక్తి సెంట్రల్లో బీజేపీ ఉన్నది, ఇక్కడ బీజేపీ ఎంపీ గెలిచాడు. నేను ఒకటి ఉదాహరణ చెప్తాను మీకు ఏంటంటే, శాసనసభ్యుడిగా ఇంతకుముందు జీవన్ రెడ్డి గెలిచాడు 2 సార్లు. తగ్గించుకుంటాం కొంచెం బాగా ఇంతకుముందు మా సోదరుడు మా తమ్ముడు జీవన్ రెడ్డి గెలిచాడు ఎమ్మెల్యేగా 2 సార్లు గెలిచాడు. 2 సార్లు కూడా టీఆర్ఎస్ ప్రభుత్వం ఉంది, కేంద్రంలో రాష్ట్రంలో కేసీఆర్ ప్రభుత్వం. ఇక్కడ గెలిచింది కూడా టీఆర్ఎస్ పార్టీ అని చెప్పంటే అక్కడ ఉన్న ప్రభుత్వం కూడా టీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం. ఈ 2 అనుకూలంగా ఉండడం వల్ల ఇప్పుడులా చెప్పిన పనులు మొత్తం చేయగలిగారు. ఇప్పుడులా చెప్పిన పనులన్నీ ఎమ్మెల్యే చేయగలిగారు, అనుకూలంగా ప్రభుత్వం కాబట్టి. నేను కూడా 2 సార్లు టీఆర్ఎస్ పార్టీలో ఎమ్మెల్యే అయినా, పార్టీ చైర్మన్ అయినా, డిసెంబర్ వరకు కూడా అట్లే పనిచేస్తాను, బాగా పనిచేస్తాను. నేనేమడుగుతున్నా అంటే మిమ్మల్ని, ఎవరైతే ఎంపీ గెలిచిన వారికి అరవింద్ అనే పిల్లవాడు బీజేపీ క్యాండిడేట్ గెలిచాడు, బీజేపీ ఎంపీ అయ్యాడు, కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉంది. మరి ఉపయోగపడుతుంది ఎట్లా చేసినామో రాష్ట్ర ప్రభుత్వం నాకు అనుకూలంగా అదే పార్టీ ఎమ్మెల్యే ఉంది, ఎట్లా పనిచేసి నివేదిక చేయలేకపోయినా అనే మాట మీరు ఆలోచించారు. ఆ ప్లేస్లో నేనుంటే, ఆ వ్యక్తి ప్లేస్లో నేనుంటే కేంద్రం ద్వారా ఎన్ని డాలర్లు తీసుకుంటే అంత ధైర్యం నాకు ఉంది. కానీ ఆ వ్యక్తి చేయలేకపోయాడు. నేను ఓడిపోయినా కానీ అనుకోకుండా ప్రభుత్వం వచ్చిందనుకో, సెంట్రల్లో రాజస్థాన్ కూడా మన్ను మధ్య రావచ్చు. అవునా కదా, నేను ఓడిపోయినా కానీ మళ్ళీ ఏదైనా అవకాశం ఉంటుంది ఆ పిల్లవాడు. అదేవిధంగా జీవన్ రెడ్డి ఉన్నాడు, ఆయన ఎమ్మెల్సీ ఉన్నాయి. ఇప్పుడు 4 ఏళ్ళ ఎమ్మెల్సీ గెలిచినప్పుడు కూడా ఈ ప్రాంతంలో యువకులందరూ కూడా ఆయన కూట్లేదు.
ఓట్లు వేసుకుని గెలిచిండారు. గెలిచి ప్రాంతం కాలేదు, డెవలప్ చేయలేదు, ఆయన నిధులు ఇవ్వలేదు, ఏం చేయకుండా ఇంకా 2 ఏళ్ళ వరకు ఆయన ముందు ఎమ్మెల్యే పోటీ పడిపోయాడు. ఆ తర్వాత ఎమ్మెల్సీ ఉండి ఎమ్మెల్యే పోటీ పడిపోయాడు. మళ్ళా ఇప్పుడు ఎంపీ కొట్టున్నాడు. ఆయనకు అనుకూలంగా ప్రభుత్వం ఉంది, ఆయనకు అనుకూలంగా రాష్ట్రంలో ప్రభుత్వం ఉంది. నేనేమంటున్నా అంటే బీజేపీ అభ్యర్థి కూడా ఫ్యూచర్ ఉంది. ప్రభుత్వం వస్తే కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి కూడా నేను ఓడిపోతే మళ్ళీ ఎమ్మెల్సీ 2 ఏళ్ళ మళ్ళీ కంటిన్యూ కావచ్చు, క్యాబినెట్ మినిస్టర్ కూడా కావచ్చు. ఆయనకు ఆ ఛాన్స్ నాకు లేదు. నేను గెలిస్తే ఎంపీ అవుతా, ఒక అవకాశం నాకు ఇస్తుంది అందరూ, నేను ఎంపీ అవుతా. నేను ఎంపీ అయినా రాష్ట్రంలో ప్రభుత్వం నాకు లేకున్నా, ఏదైనా నాకు అనుకున్న ప్రభుత్వం లేకున్నా, ఏదైతే మాట ఇచ్చిందో పాస్పోర్ట్ ఇస్తాను. పాస్పోర్ట్ తెచ్చి చూపించే వ్యక్తిని నేను, మాట విన్న వ్యక్తిని నేను మాట ఇస్తున్నాను. ఎట్లా చేస్తా అంటే గజెట్ నోటిఫికేషన్ తెచ్చిండు, మోడీ వచ్చి మోడీ చెప్పాడు మేము బోర్డు చేయడం గజెట్ నోటిఫికేషన్ చేయడం. అప్పుడు కాగితం కాల్చింది, ఇప్పుడు ఇంకో కాగితం తెచ్చి మీకు ఇస్తున్నాడు. మనం నమ్ముతున్నాం. నాకు అది చాలా గజెట్ నోటిఫికేషన్ కాగితం ఉందో ఆ కాగితం సరిపోతున్నాడు కేవలం. ఆ కాగితం నాకు గుర్తే తీసుకొని సెంట్రల్లో వాదిస్తా పార్లమెంట్లో. ఇవ్వకుంటే దాన్ని పట్టుకొని సుప్రీంకోర్టు పోతాడు. సుప్రీంకోర్టు పోయి తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. అంత ధైర్యం తప్పు నాకు తెచ్చే ప్రయత్నం చేస్తుంది. అది నేను చేయగలుగుతాను. రెండో విషయం ఏంటంటే ఇంకో హామీ ఇచ్చింది. హామీ ఏం హామీ ఇచ్చిందంటే ఈ ప్రాంతం నుంచి చాలామంది పిల్లలు యువకులు ఉద్యోగాలు లేక నలుపడబట్టిండ్రు. దుబాయ్కి వెళ్ళి, మస్కట్ పోయిండు, సౌదీ పోయిండు, కువైట్ పోయిండు. ఆ ప్రాంతాలకు నకిలీ ద్వారా పోయి నీళ్ళు మట్టి వద్దమంట రాలేక ఆరోగ్యాలు పాడైపోయి చాలామంది హాస్పిటల్ ఉంటారు, చనిపోయి చాలామంది శవాలు తెచ్చి పరిస్థితులు లేకుండా అయిపోయింది. దానిలో ఏమన్నాడు 5 ఏళ్ళ కింద ఆయన గెలిస్తే పాస్పోర్ట్ తీసుకున్నాడు. రెండోది ఏమంటే కలుపు పాలసీ తీసుకొస్తా సెంట్రల్ అని చెప్పి ప్రభుత్వం అనుకూలంగా ఉన్నా కానీ కలుపు పాలసీ తీసుకురాలేదు. ఇంకో మాట ఏమన్నాడంటే నేను గెలిచిన తర్వాత నా ఇంట్లో హాస్పిటల్ పెడతా, కలుపు పోయిన వాళ్ళకి ఇబ్బంది ఉంటే నా ముందేంటి నా ఇంటికి వెంటనే నేను ఆడుకోమని చెప్పినాడు. కలుపు పాలసీ చేయలేదు, కలుపు పాలసీ ఆడుకోలేదు, మరి దగ్గర పట్టుకోలేదు. అన్ని విధాల చీలుడిన వ్యక్తి మరి ఆయనకు అనుకున్న కొంతమంది ఏంటంటే గాలి ఒక మోడీ వచ్చిండే మోడీ చూస్తున్నామంటే నేనేమంటున్నానంటే మోడీ కూడా 5 ఏళ్ల క్రితం ఒక మాట ఇచ్చిన. ఏ మాట ఇచ్చిండు? వాళ్ళ ప్రభుత్వం వస్తే వచ్చిన రాగానే నల్లధనం దాగుంది, అది బయటకు తీస్తలేను, తీసుకొచ్చిన తర్వాత ప్రతి కుటుంబానికి 15 లక్షల రూపాయలు అకౌంట్ వేస్తామని చెప్పిండు. వచ్చిన 15 లక్షల రూపాయలు వచ్చిన అకౌంట్లో చెప్పాలి మరి రాలే. రెండో ఏం చెప్పాడు? సంవత్సరానికి 2 కోట్ల మంది ఉద్యోగాలు ఇస్తామని చెప్పాడు. అది పద్ధతి లేదు. ఆ విషయం గురించి ప్రెస్ వాళ్ళు అమిత్ షా అడిగితే ఈ ప్రధానమంత్రి 2 వాగ్దానాలు ఇచ్చిన 5 ఏళ్ళు అయింది, చేయలేదు. ఎవరైనా చుమ్లాయి పోయి ఎలక్షన్లో చుమ్లాయి వేసి మాట్లాడితే మాట్లాడి ఇక్కడ చేస్తారా అక్కడ నడుస్తాం కదా. అదే మాట అరవింద్. కానీ నేను ఇక్కడ ఉన్న చిన్నపిల్లలు తెలియదు, యువకులకు దాని గురించి నేను మాట అంటే చెప్పే వ్యక్తి కాదు. లేక మరి గలుపు వెళ్ళిన పిల్లలకు కూడా గలుపు పాలసీ కోసం పోరాటం చేస్తారు. ఒక్కరిని కాదు, ఈ దేశంలో చాలా ప్రాంతాలకు వెళ్ళి, చాలా రాష్ట్రాలకు వెళ్ళి వేలాది మంది యువకులు గలుపు పట్టబట్టారు. అందరి ఎంపీలను కూడా పట్టుకొని గలుపు పాలసీ కావాలని డిమాండ్ చేస్తారు, సాధిస్తారు. ముఖ్యమంత్రి సాధించాలని చెప్తున్నారు. అదేవిధంగా సెంట్రల్ గవర్నమెంట్ ఉన్నటువంటి నిధులు మన ప్రాంతం నుంచి తప్పకుండా మన వాటా మనకు రావాలి. వాటా తెచ్చి చూపించలేవాడు. నేను వాటా తీసుకునే ప్రయత్నం చేస్తాను. ఇవన్నీ కూడా నాకు బయట చేస్తూనే వస్తాయి. అసెంబ్లీలో ఎమ్మెల్యే అయినప్పుడు నేను కారణం ప్రాంతంలో నాకు అనుకూలమైన ప్రభుత్వం లేకుండా బయట చేస్తున్నాను. నేను కూడా బయట కాబట్టి దయచేసి చెప్తాను అందరికీ, వాళ్ళు అనుకూలమైన ప్రభుత్వం ఉన్నా ఏది తీసుకురాలేదు.
నా గడపల ప్రభుత్వం లేకుండా తీసుకొచ్చి చూపిస్తాను కూడా మీకు మాట ఇస్తున్నాను. దయచేసి గమనించలేవని కూడా ముఖ్యంగా 2 విషయాలు చెప్పింది. మీకు విషయమేమో బీజేపీ అభ్యర్థి ఓడిపోయినా రేపు వాళ్ళ ప్రభుత్వం వస్తే రాజ్యసభ కావచ్చు, ఇండియాలో ఫోన్ తీసుకొచ్చుకోవచ్చు. జీవన్ రెడ్డి గారు ఓడిపోయినా ఆయన అనుకూలంగా ప్రభుత్వం ఉంది కాబట్టి కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఆ వ్యక్తి కూడా మన ఎమ్మెల్సీ కావచ్చు, మంత్రి కావచ్చు, ఏదైనా చేయొచ్చు. కానీ నాకు అవకాశం లేదు. నేను ఇంటికి గెలిస్తేనే ఈ ప్రాంతం డెవలప్ చేస్తా. దయచేసి కనుక నేను చెప్తే ఇంకో విషయం, ఇప్పటిదాకా ఆర్మూర్ నేను రాలేదు. ఎందుకు రాలేదంటే ఆర్మూర్ అనే పాత్రని నేను ఒక 1 week 10 days బిఫోర్ పోతాను ఆర్మూర్కి. వాళ్ళని కన్విన్స్ చేస్తా, మాట్లాడతా, మా జీవన్ రెడ్డి తీసుకొని పోతా, మీ అందరికి కలిసిన ఉద్దేశంతో కొందరు రాలేదు. నేను ఫస్ట్ పోయింది ఇక్కడ నాకు కొత్త ప్రాంతాలు వెళ్తున్నాయో జగ్జాల్ కోరుట్లో పోయినా, మెట్పల్లి పోయినా, ఆ ప్రాంతంలో 2 టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు ఉన్నారు. రోడ్డు ఉన్నాడు, జగ్జాల్ ఉన్నాడు, మాలకొండలో ఉన్నాడు ప్రశాంత్ రెడ్డి. ఈ 3 కూడా ఫుల్గా పనిచేస్తున్నారు. ఈ రోజు నుంచి ఆర్మూర్ కూడా స్టార్ట్ అవుతుంది. ఆర్మూర్ స్టార్ట్ అయితే ఫాస్ట్గా అందరికి చేస్తుంది. మన దగ్గర నా ప్రాంతం ఉంది. రూరల్ ప్రాంతం కూడా సానుభూతి చాలా ఉంది. ప్రాంతంలో సానుభూతి ఏంటంటే గోళ్ళ బాగా పనిచేసిన మనకు झूठा మాట్లాడినాం, మాటలు తెలియదు, మోసపోయినాం. కొన్ని అవకాశం వచ్చినాయి గోళ్ళకు. ఇప్పుడు ఏంటనే ఆలోచనతో నిజామాబాద్ కోల్పోతున్నారు. నిజామాబాద్ టౌన్లో అవకాశం జరుగుతుంది. పోతలను బాగా ఉంది పని. మనం గెలుస్తున్నాం కూడా. మనకు రాజ్యసభ మెంబర్ ఉన్నాడు. టీఆర్ఎస్ పార్టీ ద్వారా 2 గ్రాడ్యుయేట్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, జగ్జాల్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉంది, నిజామాబాద్ జిల్లా పరిషత్ చైర్మన్ ఉన్నారు, 3 ఎమ్మెల్యేలు ఉన్నాం. మనకు ఇందరు మన సపోర్ట్ మనకు దయచేసి చెప్తాను. ఒక సింగిల్ మనిషి కాదు, నాకుండే వాళ్ళు అనుకుంటారు. దయచేసి ఎవరు ఏం చెప్పినా మీరు తప్పకుండా మర్చిపోకుండా నాకు మద్దతు ఇచ్చి, మానవాడు మా గోవల్ వచ్చిండు, మద్దతు ఇచ్చి మీ ఆశీర్వాదాలు తెలియజేస్తే తప్పకుండా గెలిచి తీరుగా ఈ ప్రాంతాన్ని సెంట్రల్ గవర్నమెంట్ ద్వారా పూర్తిగా డెవలప్ చేస్తా కూడా మనం చేస్తూ సెలవు చేసుకుంటున్నాం. జై తెలంగాణ, జై తెలంగాణ, జై మున్నూరు కాదు, జై మున్నూరు కాదు. థ్యాంక్ యూ, ధన్యవాదాలన్న. మీ అందరికీ ప్రత్యేకంగా నవీన్కు, అదేవిధంగా రామ్కు, మన ఎల్ఐసి రామ్కు, అరుణకు, గురుగా పాత పెద్ద మనుషులకు, యువ నాయకులందరికీ కూడా నీలిమక్కకు పేర్లు అందరూ చెప్పలేదు. అంతా సుత్తరికమే. మొన్న కొద్ది అటు టైం కానీ మళ్ళా గెలిపిస్తారు. అప్పటి కాంబోలో అయితే తోటలకు మీద గెలిపిస్తారు. జై తెలంగాణ. మనదేం గుర్తు. గోడకు పద్మశాల మీటింగ్ ఉంది, వాళ్ళందరూ బంగారు దుకాణాలు వెళ్ళిపోతాం జల్దీ. ప్రయత్నం చేసి మాకు మేము ఎంత చేశాను. ఆర్మూర్ మండలం హాస్టల్ అసోసియేషన్గా ప్రెసిడెంట్గా ప్రకాష్ గారు, నేను సుదర్శన్ గారు కానీ సుధాకర్ కానీ అందరం కూడా కష్టపడ్డాం. కానీ దేవుడి సిద్ధం ఏదో, మరి దేవుడి ఉద్దేశం ఏదో ఒకసారి అవకాశం మనకు వచ్చింది. ఈ కష్టకాలం అనుకోని మేము కూడా చాలా భయపడ్డాం, బాధపడ్డాం. అయినా మళ్ళీ మీరు తిరిగి మళ్ళీ మీరు మాట్లాడిన నుంచి ఆ రోజు కొన్ని రోజు మౌనంగా ఉన్నారు, మళ్ళీ మాట్లాడి స్టార్ట్ చేసిండ్రు. అప్పుడు మళ్ళీ మాకు ధైర్యం వచ్చేసింది. అప్పటి కూడా దేవుడు చూద్దాం. కనుక మాకు ఈ అనేక జిల్లాలలో లేని తెలంగాణ రాష్ట్రంలో మా జిల్లాకు అద్భుతంగా సమస్తలము గారికి మరి ఆ జీవనానంద గారు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చి ఇచ్చిన చప్పట్లు కూడా దేవుడు చూద్దాం. అంతేకాకుండా 2 ఎకరాల భూమి దమ్ము ధైర్యం కలిగిన ఎమ్మెల్యే గారు మరి వ్యతిరేకులందరితో యుద్ధం చేసి మీకు ఏం కదా మీరు అడుగుని కానీ వాళ్ళ తోలి పోకున్నారు అనేకులని చెప్పి బెదిరించి ఖండించి నీకు ఆలోచన తీసుకో, ఇంకా వేరే తీసుకో, దాని జోలికి రావద్దని ఖండితంగా చెప్పి బెదిరించి భయపడించి మన ఆపిడు చెప్పలు కూడా దేవుడు చూపిద్దాం. అందులో దాన్ని కట్టడానికి కూడా ఎప్పుడు కట్టుకుంటారా అందరూ కట్టుకుంటారు చెప్పి మాయపడబడ్డారు. మేము మాయపడలేదు, మాయపడబడి కట్టుకోరా జల్లి కట్టుకోరని చెప్పి ఎంబడబడ్డాడు. ఆయన ఎంబడబడిట్లా మేము కట్టడం వల్ల ఇప్పుడు అక్కడ వాళ్ళ ఫంక్షన్ అయింది, ఆ జాగం మిగిలిపోయింది. మీరు వేసినవి మా అందరి హృదయాల్లో కట్టుబడి కోసి చీల్చిన ఉన్నాయి. అది పోలేవు, కానీ పరిస్థితులు అట్లా వచ్చినాయి. కనుక దేవుడు ఇప్పుడు మళ్ళీ మనకు సహాయం చేస్తారని మేము నమ్ముతున్నాం. మేము ప్రార్థన చేస్తాం. జీవన మన జిజే సమయం ఒక చిన్న ప్రార్థన చేసి మనము అనాథ సమయం మీద మన జోసెఫ్ గారు ప్రార్థన చేస్తారు.
బ్రాంచ్. మంచి ప్రార్థన చేసుకున్నా మన బాధ్యత ఎప్పుడు మన వెంటే ఉంటాడు. కాబట్టి మనము పరిస్థితులను బట్టి మరి మనము మన సంఘాలకు మనము పురుకొల్పి మన అన్నగారిని మనం గెలిపించుకోవాలని దైవ చిత్తానికి మనము సిద్ధపడదాం. ప్రార్థన సకల ఈశ్వరుల కారణభూతుడైన దేవ, అత్యున్నతమైనటువంటి సింహాసనాన్ని బట్టి మరొకసారి నీ పాద సన్నిధికి వస్తున్నాను. జరిగిన పరిణామాలన్నీ మా ప్రభా మీరు చూస్తూ ఉన్నారు. మరి రాబోయేటువంటి ప్రభాన తండ్రి, లోక్సభ ఎలక్షన్లో ప్రభాన తండ్రి, మరి నాయన నా తండ్రి నీ కుమారుడు ప్రభా మా తండ్రి, నీ కుమారుడు ప్రభా బాధ్యతలను మీరు జ్ఞాపకం చేసుకోండి. బయట మా తండ్రి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. 7 ప్రభాన తండ్రి కాన్స్టిట్యూషన్లో తండ్రి అత్యధికమైనటువంటి మెజారిటీతో మీ రాష్ట్రం మా ప్రభా మీరు విజయం దయచేస్తారని నమ్ముతున్నాం. బయట మా తండ్రి ప్రతి ఒక్కరు కూడా రాజ్యాంగాన్ని గెలుపు కోసం ప్రభానతని ప్రయాసక్తంగా ప్రభానతని అనేకులు ప్రయాసపడుతూ చూపండి. ఆ దైవ మా తండ్రి రాబోయే ప్రభానతని ఆ యొక్క ప్రభా ఎలక్షన్లో మంచి ఉన్నతమైనటువంటి స్థితిని మీరు కలగజేయమని మా కోసం తిరిగి రానైన యేసయ్య పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. హల్లెలూయా హల్లెలూయా. అన్న గురువన్న మనకు కొంతమంది పాస్టర్లకు సుపరిచితులు కాడు, కానీ తన సర్పంచ్ నుంచి పటేల్ పట్వారి నుంచి పడితే ఇప్పటి వరకు కూడా 6 ప్రజల ప్రాంతాలకు చాలా సుపరిచితులు. అప్పటి నుంచి దాదాపు పోచారం ఏం కానప్పుడు కూడా మండల అధ్యక్షుడు అయిన కాడికి వెళ్ళి కూడా జిల్లాలో సీనియర్ ఒక టైగర్గా పేరుగాంచినటువంటి, అంటే తెలియని వాళ్ళకు అన్న గురించి చెప్తున్నాం. అన్న గులాబీ ఇండిపెండెంట్గా నిలబడినప్పుడు గులాబీ కలర్ జెండా వారి ఇప్పుడు గులాబీ పార్టీలోనే 2 సార్లు ఎమ్మెల్యే అయ్యి ఇప్పుడు మొన్న ఎంపీగా కాబోతున్నారు. ఒకసారి చప్పట్లు కొట్టు. అయితే ఇప్పుడు ఇక్కడ ఒక కారు ఉంది, జోహోవా అని రాసింది జోహోవా మీద. అది ఎందుకు చెప్తున్నానంటే నాన్ బీజేపీ బీఆర్ఎస్, ఇక్కడ బీఆర్ఎస్ ఇక్కడ వేరే రాష్ట్రాల్లో గెలవాలని దాంట్లో మా మిస్సెస్ మార్నింగ్ నుంచి ఒక 2 hours నడుస్తుంది చూడండి. జిల్లాను పంచుకొని ఒక్కొక్కరికి ఒక్కొక్క జిల్లా, మా మిస్సెస్ వచ్చింది గోపాలపల్లి, కొమరం భీము, నిజామాబాద్, జగిత్యాల. అంటే ఆ చైల్డ్ మీటింగ్ 2 hours అవుతుంది. ఆ చైల్డ్ మీటింగ్లో ఆ కాన్స్టిట్యున్సీలో ఫిగర్స్